touch. ఈ వాటికి డొక్కాయిట్లు బాగా వెళ్ళగానే వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఆ రోజుల్లో దొరకడానికి మనకి పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ వాళ్ళ ఎంఓ మీదే ఎక్కువ పోవడం. ఎందుకంటే వాళ్ళు వచ్చేవాళ్ళు వైర్స్ కట్ చేసేవాళ్ళు, టెలిఫోన్ కట్ చేసేసేవాళ్ళు, తలుపులు బండరాళ్ళతో పగలగొట్టేసేవాళ్ళు. అది పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ వాడుతూనే వాళ్ళ ముందు వాళ్ళు అక్కడ పటేల్ పట్వారీలు, ఇటు వీళ్ళు పటేల్ పట్వారీ. మనకి 4th ఫేజ్ దగ్గర బస్సు ట్యాంక్ పగలగొట్టి నక్సలైట్స్ బస్సు ట్యాంక్ నిప్పు పెట్టడం. తర్వాత రోడ్డు మీదకి వచ్చేసరికి గాంధీ మహాత్ముడి విగ్రహానికి బాంబులు పెట్టారు. రోడ్లో బస్సు పెంచాడు. వెరీ ఫస్ట్ ఎస్ఓటి ఎస్టాబ్లిష్ చేసి అప్పటికి దాదాపు 3 ప్లేసెస్లో బాంబు పెట్టారు. సార్ కుకట్పల్లిలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. ఎందుకంటే మీ టర్నింగ్ పాయింట్ మీ కెరీర్ అంతా అక్కడే నేర్చుకున్నారు. ఇప్పుడు ఒక నార్త్ తెలంగాణ నుంచి ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ రమ్మని చెప్పే వరకు వెపన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా నయ్యం ఎదురుపడలేదు. ఇన్ఫర్మేషన్ కోసం అప్రోచ్ అయిన మాట వాస్తవం. కాకపోతే నాకు అతనితో తిరిగి మాట్లాడాలనిపించేది. మీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మీరు ఏసీవీలు పట్టుకున్నారు, బాధ అనిపించలేదు? అది ఆ సందర్భంలో మనకి నా సర్వీస్ మొత్తం మీద ఏ ప్లాన్ చేసినా కానీ పక్కా దాన్ని అర్థం చేసుకొని అవతల వాళ్ళని షాక్ చేయడం. ఇక్కడ నుంచి మెదక్ దాకా 100 కిలోమీటర్స్ ఒక పార్టీని మేము ఫాలో అయ్యాం, అతనికి అనుమానం రాకుండా. కానీ నాకు మాత్రం ఇంత సర్వీస్లో బాగా గుర్తొచ్చే కేసు అంటే కుకట్పల్లిలో పనిచేసేటప్పుడు ఒక విజయనగరం జిల్లా నుంచి ఒక అమ్మాయి వాచ్మెన్ కూతురు ఇక్కడికి వచ్చింది. చాలా దూరం తీసుకొచ్చావు నన్ను చెప్పేసి ఎల్బీ నగర్ తీసుకుపోయి రేప్ అండ్ మర్డర్ చేయడం. ఆ కేసు నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా విపరీతంగా బాధ అనిపించే కేసు. అది డిటెక్ట్ చేయలేకపోయింది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు పి సత్యనారాయణ గారు, అడిషనల్ డీసీపీ బాలనగర్ జోన్ సైబరాబాద్. సత్యనారాయణ గారు డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేని కేసులు ఉండేవి. ఆ టైంలో ఆయన ప్యాషన్తో కూర్చుని ఆ కేసు డిటెక్ట్ చేయడంలో ఆయనకు ఒక మంచి పేరుంది. ఒక విధంగా చెప్పాలంటే 1991లో వచ్చిన ఆఫీసర్లు ది బెస్ట్ ఆఫీసర్ పి సత్యనారాయణ గారు అనే పేరుంది. ఎలాంటి కేసులైనా సరే, ఒక కిడ్నాప్ కేసు అవ్వచ్చు, ఒక డకాయిట్ కేసు అవ్వచ్చు, ఒక మర్డర్ కేసు అవ్వచ్చు, ఇంకా కేసు అవ్వచ్చు. పర్టికులర్గా ఆ టైంలో ఎక్కువగా డకాయిట్లు ఉండేవి, కిడ్నాప్లు ఉండేవి. ర్యాన్సమ్ అమౌంట్ డిమాండ్ చేసిన కిడ్నాప్ కేసులో కూడా ఎలాంటి ఆధారాలు అయిపోయినా ఆయన ఆ కేసులో ఒకసారి బయటికి వెళ్తే తిరిగి ఆ కేసు బ్రేక్ త్రూ అయ్యే వరకు కూడా అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1991 ఆయన వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఇప్పుడు పరిస్థితి ఎలా మారుతుంది, టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత కూడా కొన్ని కేసుల మిస్టరీ వీడిపోవడానికి కారణం ఏంటి, కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలనే విషయాన్ని సార్ అంటే తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే మురళి. 1991 బ్యాచ్ మీరు. మీకు నాకు పరిచయం మాత్రం 94 నుండి. అవును. 1994లో కుకట్పల్లిలో ఒక ఎస్ఐ. కుకట్పల్లి అంటే అప్పుడు చాలా పెద్ద ఏరియా. అప్పుడు రంగారెడ్డి గారు, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ ఎస్ఐలు, సిఏలు, మీరు ఒక్కరే ఒక మధ్యలో కూర్చొని కుకట్పల్లి అంతా చక్రం తిప్పేవారు. అంటే ఇన్స్పెక్టర్ గారు రాకపోయినా ఒక ఎస్ఐ స్టేషన్ ఎలా నడపవచ్చు అనేది మీ దగ్గర చాలామంది తెచ్చుకోవచ్చు. అంటే అప్పుడు ఏరియా పెద్దది ఉన్నా, క్రౌడ్ తక్కువ ఉండేది, క్రైమ్ ఎక్కువ ఉన్నా, మెన్ తక్కువ ఉన్నా, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలన్నది మీరు మీ దగ్గర చాలా చూసాం. అంటే నాకు బాగా గుర్తు 94లో కుకట్పల్లి పోలీస్ స్టేషన్, అప్పుడు కేపీహెచ్పి లేదు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ రాగానే ఎదురు కనిపించేవారు. అరే అనగానే అంత సైలెంట్గా ఉండేది. తర్వాత ఈ కాలక్రమంలో మళ్ళీ మిమ్మల్ని ఈ విధంగా కలవడం. అంటే అప్పట్లో సార్ డకాయిట్లు విపరీతం ఉండేవి, కిడ్నాప్లు ఎక్కువ ఉండేవి, ప్రతి క్రైమ్ కూడా విపరీతం ఉంటుంది. ఆ కుకట్పల్లి లాంటి పోలీస్ స్టేషన్ అంటే రోజు మర్డర్ ఫర్ గెయిన్లో, డకాయిట్లో ఏదో ఉండేది. అప్పుడు మీకు ఒక టీము, తర్వాత శివరామకృష్ణ గారు, ఆ టీంలో మీరు పనిచేయడం ఎస్ఓటీలో మీ సర్వీస్ అలా చూసుకుంటూ వస్తుంటే నేను రకరకాల కేసులు రకరకాల కనిపిస్తుంది. అంటే ఫస్ట్లో ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ చూశారు, ఇప్పుడు ప్రస్తుతం సైబర్ క్రైమ్ చూస్తున్నారు. క్రైమ్ ప్యాటర్న్ మారుతుంది. మనం ఎలా మారాలి, పోలీసులు ఎలా మారాలి, పబ్లిక్ ఎలా ఎవరేజ్ తీసుకోవాలి. అంటే మీ సర్వీస్లో చాలా కేసుల్లో చాలామంది అక్యూజ్తో మాట్లాడినప్పుడు మాకు తెలియక చేశాను సార్ అని చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. హ్యాబిచువల్ అఫెండర్ ఉంటాడు, కాన్స్పిరసీ చేసేవాడు ఉంటాడు, కానీ మీకు ఫైనల్గా మీకు వచ్చే కంక్లూడ్ ఏంటంటే నాకు తెలియక చేశాను సార్ అని అంటారు. అంటే పబ్లిక్లో మనకు లా పట్ల అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది అనేది మీరు ఎక్కువగా నమ్ముతుంటారు. కాబట్టి పబ్లిక్ ఎలా మనం మార్చాలి, ఇప్పుడున్న కేసులో కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలి,
టెక్నాలజీ లేని టైంలో కేసుల్ని ఎలా మీరు బ్రేక్ త్రూ తీసుకొచ్చారు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పి సత్యనారాయణ గారు నిజామాబాద్ జిల్లా రైతు నగర్ నుంచి హైదరాబాద్కి రావడం, ఆ జర్నీ ఒకసారి చెప్పండి. నమస్తే మురళి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ దిస్ షో. ఫస్ట్ మాది నేటివ్ వచ్చి రైతు నగర్ విలేజ్, మీకు తెలుసు, బాన్స్వాడ దగ్గర, నిజామాబాద్ జిల్లా. ఎడ్యుకేషన్ అంతా అక్కడే జరిగింది. తర్వాత 1991 బ్యాచ్ సెలక్షన్లో వచ్చాను నేను. సార్ పోలీస్ అవ్వాలి ఎందుకు? బై ఛాన్సా బై చాయిసా? అది యాక్చువల్గా బై ఛాన్సే. అవునా? బై చాయిస్ కంటే కూడా బై ఛాన్సే. ఆ టైంలో మీకు తెలుసు అప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు ఆప్షన్ ఈజ్ గవర్నమెంట్ సర్వీస్. గవర్నమెంట్ సర్వీస్ ఫస్ట్ ఐ వాజ్ నాట్ ప్రిఫరింగ్ ఫర్ గవర్నమెంట్ సర్వీస్. మొదట ఇక్కడ హైదరాబాద్ సిటీలో ఉన్నప్పుడు ఎంబీఏ చేద్దామని వచ్చాను యాక్చువల్గా. ఎంబీఏలో సీటు సార్ మీరు ఒక్కసారి మీ సిటీ బాన్స్వాడ నుంచి మీరు రైతు నగర్, బాన్స్వాడ, పెట్లం మీదగా హైదరాబాద్ రావద్దు, ఇంకా మధ్యలో చాలా ఉంది. రైతు నగర్లో రైతులు ఉన్నా సరే, అంత మంచి పంట ఉన్నా అక్కడ నక్సల్స్ మూవ్మెంట్ రావడం, బాన్స్వాడ ఆ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అప్పుడు? బాన్స్వాడ చుట్టుపక్కల చాలా ఆ టైంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం చాలా ఎక్కువ ఉండేది. మనకు అప్పటికి ఓపెన్గా ప్రజా కోర్టులు కండక్ట్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ టైంలో. అంటే మనకి సింపథైజర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు చుట్టుపక్కల విలేజెస్ కానీ, మనకు ఆ సిర్నాపల్లి దళం అని కానీ, లేకుంటే అప్పుడు బిచ్కుంద ఆ దళం కానీ, కౌలాస్ అని, ఇటువంటి దళాలు అటు చుట్టుపక్కల పనిచేస్తూ ఉండేవి. పనిచేయడం ఒకటి, విలేజెస్లో కూడా ఈ బికాస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ బ్యాక్డ్రాప్ వలన ఏమైపోయిందంటే పబ్లిక్లో కూడా దాని వైపు ఎక్కువ సింపథైజర్స్ అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అవడము ఎప్పుడైతే వాళ్ళు దాని వైపు అట్రాక్ట్ అయ్యారో, వాళ్ళు ఇన్ఫార్మెంట్స్గా మారారో, నక్సలైట్స్కి ఒక ఇన్విటేషన్ లాగా ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే ఇన్ఫార్మెంట్ సిస్టమ్ లేకపోతే ఏ విలేజ్లోకి ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. అంటే మా విలేజే ఎగ్జాంపుల్ దానికి. మా విలేజ్ పక్కన 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మా మెయిన్ విలేజ్ ఏదైతుందో మాది హ్యామ్లెట్ ఉండేది. ఆ విలేజ్లో ఉన్నటువంటి సర్పంచ్ని మేము ఆడున్నప్పుడే చంపారు ఒక నైట్. కానీ ఇటువైపు మళ్ళీ మీర్జాపూర్ వచ్చేసరికి 2 కిలోమీటర్స్, అక్కడ సలీం దళం అనేది ఎన్కౌంటర్ అయింది. సో ఇది చూసుకుంటే మా విలేజ్లోకి మాత్రం ఎప్పుడు ఎంటర్ కాలేదు. మీరు అన్నట్టు ఏంటంటే అంతా రైతులు ఉండడం. కానీ మీ చుట్టుపక్కలంతా ప్రభావం అటువైపు వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదు మీకు? అటువంటిది లేదు. ఆ భావజాలం లేదు. ఆ భావజాలం అంటే సింపథైజింగ్ ఉన్నా కానీ మనం టువర్డ్స్ పూర్ పీపుల్ కానీ దానికి ఇది ఉన్నా కానీ ఆ భావజాలాన్ని ఎప్పుడూ నమ్మలేదు. నాకు మెయిన్ క్వశ్చన్ కూడా వ్యాస్ సార్ అడిగిన క్వశ్చన్ ఇదే ఇంటర్వ్యూలో అడిగారు, ఎక్స్ట్రీమిస్టులు నక్సలిజం వైపు అట్రాక్ట్ అవుతున్నారు కదా, మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పి అడిగితే ఇప్పటికీ నాకు గుర్తు దానికి ఆన్సర్ చెప్పింది. నాకు ఏమన్నారు? నేను చెప్పాను ఏంటంటే బికాజ్ ఆఫ్ యూత్లో ఒక ఐడెంటిటీ క్రైస్ ఉంది సార్. వాళ్ళకి ఐడెంటిటీ అనే క్రైస్ అనే పదం వాడకుండొచ్చు కానీ గుర్తింపు అనేది తక్కువ ఉంది. లైక్ ఎకనామికల్గా ఉండలేకపోవడం ఒకటి, సరి అయినటువంటి ఇది లేకపోవడం ఒకటి, తర్వాత వాళ్ళు ఎదిగే టైంలో వాళ్ళకు ఒక ఆపర్చునిటీ క్రియేట్ కాకపోవడం ఒకటి, వాళ్ళకి అవకాశాలు లేకపోవడం ఒకటి, సొసైటీలో నేనేందో ప్రూవ్ చేసుకోవాలనే తపన, తర్వాత చాలా దగ్గర దారిలో వాళ్ళకి పవర్ అనేది చేతికి రావడం, ఎదుటి వ్యక్తులు భయపడిపోవటం, దాని వైపు బాగా అట్రాక్ట్ అయ్యారు. ఈ కారణాల వల్ల అట్రాక్ట్ అయ్యారని నాకు వ్యాసారికి ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. బికాజ్ ఆఫ్ మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అట్లా వెళ్ళడం అనేది చూశాను కాబట్టి. ఏమన్నారండి సారు నవ్వి ఇంకా దాని గురించి సమాధానం అనలేదు. అది నాకు బాగా గుర్తుంది. అది అటువంటి సర్కమ్స్టాన్సెస్ ఉండేవి విలేజెస్లో. ఆ సర్కమ్స్టెన్స్లో ఉన్నప్పుడు నాది ఇంటర్మీడియట్ వచ్చేసి బోధనలో జరిగింది. తర్వాత 10th వచ్చేసి నాకు తెలిసి చందూరులో జరిగింది. ఎక్కడ? చందూరులో. తర్వాత డిగ్రీ వచ్చి ఆర్మూర్లో. ఆ తర్వాత హైదరాబాద్ సిటీ వచ్చాను. హైదరాబాద్ సిటీలో ఉంటూ ఎంబీఏ తర్వాత చేద్దామనేది ఆలోచన నాకు ప్రైవేట్ సర్వీస్ వైపు ఆ రోజుల్లోనే. కానీ అప్పుడు 2 కాలేజీలు ఉండేవి. ఒకటేమో అప్పుడు ఉస్మానియాలో కమర్షియల్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ బిల్డింగ్ అప్పుడే కట్టడం, అది చూసి అట్రాక్ట్ అయ్యాం. కానీ ఆ సీట్ రాలేదు ఆ టైంలో. ఇంకోటి భద్రకా కాలేజ్ అనుకుంటే, ఇంకా వేరే ఎక్కడ లేవు. ఇంకా అది సీట్ రాలేదు. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇంకా ఈ ఎగ్జామ్ పడటము, ఎగ్జామ్లో రాయడం, దాంట్లో సీట్ ఆ విధంగా వచ్చింది. 91లో సెలెక్ట్ కావడం, 91లో సెలెక్ట్ కావడం జరిగింది. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? 91లో సెలెక్ట్ అయిన తర్వాత మా ట్రైనింగ్ వచ్చి అంబర్పేట. ఈ టైంలో వ్యాస్ సార్ని బాగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వ్యాస్ సార్ని కానీ, మా ట్రైనింగ్ ఇచ్చినటువంటి జయంతరావు సార్ని కానీ, వాళ్ళు చాలా చాలా డెడికేటెడ్గా ఉండేది సరే మాకు ఇచ్చే ట్రైనింగ్స్. ఆ తర్వాత ఫస్ట్ మేడ్చల్ ప్రొబేషనర్ని ముత్యంరెడ్డి గారు SHO ఉండేవాళ్ళు. సార్ ముత్యంరెడ్డి గారికి రాకముందు మీ వ్యాస్ గారు చెప్పండి, ఏం నేర్చుకున్నారండి ఆయన దగ్గర? అంటే ఆయన దగ్గర డిసిప్లైన్, ఎథిక్స్, తర్వాత ఇన్వెస్టిగేషన్, ఈ మూడిట్లో ఆయన ఫేమస్. వీటితో అంటే అందరికి తెలిసింది గ్రేహౌండ్స్ అనుకుంటారు, కానీ ఈ 3 ఆయన షాడోస్ ఉన్నాయి కొన్ని.
వ్యాస్ సార్ గురించి ఇంకోసారి గుర్తు చేసుకోవాలంటే వ్యాస్ సార్ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా చీఫ్ గెస్ట్ అక్కడికి నిజామాబాద్లోనా? నిజామాబాద్. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సార్ ఎస్పీ నిజామాబాద్ జిల్లా ఉండేవాళ్ళు. ఆ టైంలో మా చీఫ్ గెస్ట్ సార్ కరెక్ట్ టైంకి రావడం, వచ్చే టైంకి అక్కడ మేము ఇంకా అరేంజ్మెంట్సే పూర్తి చేయకపోవడం నాకు బాగా గుర్తుంది. తర్వాత సార్ వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉండి తర్వాత వచ్చారు. అంత పంక్చర్గా ఉండేవాళ్ళు సార్. తర్వాత ప్రాక్టికల్ థాట్ ప్రాసెస్ ఉండేది. చాలా ముందుకెళ్ళే స్వభావం ఉండడం సార్కి. చాలా ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ఉండేది. మాకు ట్రైనింగ్లు ఉన్నప్పుడు కానీ ఏ విషయాలకు సంబంధించినటువంటి కానీ కాంప్రహెన్సివ్గా అన్ని రకాల ట్రైనింగ్కి సంబంధించిన ఎక్స్పోజర్ మాకు ఇచ్చేవాళ్ళు సార్. మాకు ప్రిన్సిపల్ సార్ అప్పుడు అంబర్పేటకి ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు. అట్లా సార్ ఆధ్వర్యంలో మాది వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ ట్రైనింగ్ ఎట్ దట్ టైం. సార్ ఆధ్వర్యం 91 బ్యాచ్ అంతా ఆయన దగ్గర ట్రైనింగ్ ఇక్కడ మనకి అంబర్పేట వరకు సారే ప్రిన్సిపల్గా ఉండేవాళ్ళు. ఇక తర్వాత ముత్యంరెడ్డి గారు, ముత్యంరెడ్డి SHO ఉండేవాళ్ళు. మేడ్చల్ అప్పటికి డెకాయిట్లు బాగా వెళ్ళగానే వచ్చిన ఛాలెంజ్ ఏంటి? వెళ్ళగానే వచ్చిన ఛాలెంజ్ యాక్చువల్గా మాకు ఉండేది, మొదట సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయిన తర్వాత కానిస్టేబుల్ డ్యూటీ చేసేవాళ్ళు. సెంట్రీ డ్యూటీ కావచ్చు, బీట్ డ్యూటీ కావచ్చు, ఇవన్నీ నేను పక్కా చేయడానికి ఇష్టపడేవాడిని. సెంట్రీ నిలబడటానికి వారం రోజులు ఉంటే వారం రోజులు నేను మిగతా వాళ్ళతో పాటు ఉండడము, తర్వాత పడుకోవడము, పోలీస్ స్టేషన్లో ఏమాత్రం రిలాక్స్ అయింది. ఎందుకంటే అదొక ఆపర్చునిటీ, ఎప్పటికీ మెమొరీలో ఉంటుందన్న ఉద్దేశంతో అది చేశాము. తర్వాత అప్పటికి మీకు అన్ని మేడ్చల్ చుట్టువైపులు అన్ని ద్రాక్షపల్లి తోటలు, గ్రేప్ గార్డెన్స్ మొత్తం ఐసోలేషన్లో ఉండేది. అంతా డెకాయిటీస్ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. నా ప్రొబేషనరీ పీరియడ్ అంతా మొత్తం పెట్రోలింగ్లోనే సరిపోయింది ప్రతి నైట్. అవునా? 6 నెలల పాటు మొత్తం నైట్ పెట్రోలింగ్లో సరిపోయింది. ఎందుకంటే నిజంగా కూడా మెన్ షార్టేజ్ ఉండేది. వ్యాస్ట్ ఏరియా, కొన్ని వందల ఫామ్ హౌసెస్. ఆ ఫామ్ హౌసెస్లో అక్కడ ఉండేటువంటి ఆ సూపర్వైజర్సు, గ్రేప్ గార్డెన్ సూపర్వైజర్సు, రైతులు, వాళ్ళకి సంబంధించినటువంటి డెకాయిటీ విత్ మర్డర్, రేప్ కమ్ డెకాయిటీ, ఇటువంటి విపరీతంగా జరిగాయి. అటువంటిప్పుడు వెహికల్స్ మీద పెట్రోలింగ్ చేయడం అటువంటిది ఎక్కువ గడిచిపోయింది నాకు మిగతా డ్యూటీస్ కంటే కూడా. అప్పట్లో వెహికల్ కూడా పెద్దది ఉండేది కదా, జీపు రోడ్డు కూడా బాగా. నాకు ఇచ్చింది చిన్న ట్రక్ ఇచ్చారు. బయటది ఏది దొరక్క చిన్న ట్రక్ ఇస్తే ఆ ట్రక్ ముందు నేను కూర్చున్నవాడు, వెనకిద్దరు కానిస్టేబుల్స్ పాపం వాళ్ళు నిలబడేవాళ్ళు. అట్లా పెట్రోలింగ్ టైంలో కూడా వర్షాలు ఉండేవి విపరీతంగా. వర్షాల టైంలో మీరు కాకి సినిమా చూసే ఉంటారు కదా, కాకి సినిమా అనేది చాలా తక్కువ ఆ రోజు. మనం సినిమా అప్పుడు కాకిలో తీసాడేమో. నిజంగా కూడా ఆ రోజు ఆ సిచ్యువేషన్ ఉండేది. మనకు వేరే కమ్యూనికేషన్ ఏముండేది కాదు. ల్యాండ్ లైన్స్, వాళ్ళు పాపం ఆ ఫోన్ కూడా కొన్ని చాలాసార్లు ట్రంకాలు కలిపి ఇవ్వాలి. కరెక్టే సార్. అప్పుడు ఫామ్ హౌస్లోకి వెళ్తున్నప్పుడు కూడా టైర్లు దిగబడిపోతాయి వర్షంకి, టైర్లు దానికి మళ్ళీ మీరు లేపి బండి నడపాలి. పాపం వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళంటే, మేము వాడు వెళ్ళగానే సార్ టీ తాగుతారా అని చెప్పి రాత్రి 1 గంటకి 2 గంటలకి టీ పెట్టి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళతో మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తామని వాళ్ళకి ఆశ అట్లా ఉండేది. భయానకమైన పరిస్థితి. సార్ ఆ టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంగతి చెప్పండి. మేడ్చల్లో డెకాయిటీస్ అన్నప్పుడు డెకాయిటీస్, అందులో ఒక డెకాయిటీ అయినమ్మటనే మేము రష్ అయ్యాము. రష్ అయిన తర్వాత అది వాళ్ళని డెకాయిటీస్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇప్పుడు చౌరస్తా ఉంది, ఆ చౌరస్తా పేరేం పేరు, అక్కడికి వచ్చిన తర్వాత వాడు ఎటుపోయి మళ్ళీ రోడ్ ఎక్కాల్సిందే. ఎక్కడ రోడ్ ఎక్కుతారు అని చెప్పేసి ప్రాబుల్ ఏరియాస్ని మేము చూసుకొని పోతే అక్కడ ఇప్పుడు అది రోడ్ ఉంది, ఆ కోర్టు ఉంటుంది, అది ఆ ఏరియాలో మేడ్చల్ కోర్టు యువతల వైపు. అక్కడ వాళ్ళు రోడ్ ఎక్కడానికి అక్కడికి చేరిన తర్వాత అందులో ఒకడు అది చూసి బ్యాక్ సైడ్ చిన్న హోటల్ ఉండేది, గుడిసె హోటల్, దాని బ్యాక్ సైడ్ నాకు వాడు పట్టుకున్నాం. అది బాగా గుర్తుంది. అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అది ఒకటి. ఆ రోజుల్లో దొరకడానికి మనకి పోలీస్ స్టేషన్లో ఉన్న రికార్డ్స్ వాళ్ళ ఎంఓ మీదే ఎక్కువ పోవడం. సీన్ ఆఫ్ అఫెన్స్లో ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉండేవి, సిమిలర్గా ఉండేవి. ఎందుకంటే వాళ్ళు వచ్చేవాళ్ళు వైర్స్ కట్ చేసేవాళ్ళు, టెలిఫోన్ కట్ చేసేసేవాళ్ళు, తలుపులు బండరాళ్ళతో పగల కొట్టేసేవాళ్ళు. లోపల వాళ్ళ పరిస్థితి ఆలోచించుకోవాలి. మనకి ఎంత ప్యానిక్ అయిపోయేవాళ్ళు అంటే, చాలా సందర్భాల్లో మర్డర్స్, రేప్స్ చేసేవాళ్ళు. ఘోరంగా ఉండేది పరిస్థితి అది. సార్ ఆ టైంలో ఒక ఫైరింగ్ కూడా జరిగినట్లుంది కదా మీ టైంలోనే? మా టైంలో కూకట్పల్లిలో ఫైరింగ్ జరిగింది. కూకట్పల్లిలో ఉన్నప్పుడు 2 times ఫైరింగ్ జరిగింది. ఒక టైంలో రెండో టైం డెకాయిటీస్. అంటే కూకట్పల్లిలో చాలా ర్యాంపెంట్గా జరిగాయి అక్కడ. సార్ మేడ్చల్లోనే మీరు చూస్తున్న టైంలో మీరు ఇందాక చెప్పారు ఎంఓ ఒకటి ఉంటుంది కానీ వాళ్ళు రకరకాల మనుషులు వస్తుంటారు. అప్పుడులో దొంగ అనగానే తెల్లపాముల ముఠ లేదా ఇంకో ముఠ అని పేర్లు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు పట్టుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు 2025కి వచ్చేసరికి ఇప్పుడు దొంగలు ఏ విధంగా తయారవుతున్నారు? దొంగలు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు కదా. దొంగలు ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. మనకున్నటువంటి ఇప్పుడు మనం చూస్తే అప్పుడు ఒక సామాజిక వర్గమే ఉండేది, ఇప్పుడు లేదు. అప్పుడు ఒక వృత్తిలాగా ఉండేది.
అదొక సామాజిక వర్గానికో దీనికి సంబంధించినటువంటి వృత్తిలాగా ఉండేది. దాన్ని అదే కంటిన్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. మన దగ్గర కూడా కొంచెం ఎకనామికల్గా కొంచెం బాగా కావడం ఒకటి, తర్వాత సోషల్గా కూడా ఎడ్యుకేషన్ అది పెరగడం ఒకటి మన దగ్గర తక్కువైపోయినాయి. ఇప్పుడు అప్పుడు కూడా మనీ అంటే ఇంట్లో ఉండేది కాబట్టి ఇంట్లో చేసేవాళ్ళు. ఇప్పుడు మనీ ఇంట్లో ఉండడం లేదు కాబట్టి, గోల్డ్ గీళ్ళు ఇంట్లో ఉంచుకోవడం లేదు కాబట్టి, ఇప్పుడు అంతా మనీ అంతా సెల్ ఫోన్లో ఉంటుంది కాబట్టి దొంగలు కూడా సెల్ ఫోన్లోనే ఉన్నారు. ఎక్కడైతే మన ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉంటాయో దొంగలు దాన్ని చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. కానీ అప్పట్లో ఒక దొంగ అనగానే ఒక మిసాలాడో ఒక గడ్డ ఉన్నాడో వాడు ఎంఓ పట్టు ప్రకారం చేసేవారు కదండి. ఇప్పుడు ప్రతి దొంగ ఆడెమ్మో అన్ని చేంజ్ చేస్తున్నాడు, ప్లస్ చదువుకున్న కుర్రాళ్ళు కూడా దొంగతనం చేస్తున్నారు. ఈ ట్రెండ్ అవుతుందని మీరు ఎప్పుడు ఊహించారా? అప్పట్లో ఊహించలేదు ఇంత ఫాస్ట్గా. పర్టికులర్గా మనకి ఈ చేంజ్ చాలా ఫాస్ట్గా వచ్చింది ఆఫ్టర్ 2010, 2005-6 తర్వాత, మళ్ళీ తర్వాత 10 తర్వాత ఎప్పుడైతే ఈ మనకి ఐటీ ఇంటర్వెన్షన్స్ తర్వాత ఇంటర్నెట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో వచ్చేసామో మన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాయి. దొంగలు కూడా అక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఆ షిఫ్ట్ అవడంతో అప్పుడేమో ఫిజికల్గా ఇంటరాక్షన్ తోటి ఫిజికల్గా అటాక్ చేసి చేయాలి కాబట్టి వాళ్ళ అపియరెన్స్ కానీ వాళ్ళ రూడ్ బిహేవియర్ కానీ ఫస్ట్ అటాక్ చేసేసేవాళ్ళు అంతే. ఇంకా అవతల వాళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. అటాక్ చేసేసి వాళ్ళని ఆ భయంలో ఉంచేసి అఫెన్సెస్ చేసేవాళ్ళు. ఇప్పుడు పాలిష్డ్ అయిపోయారు. ఇప్పుడు పాలిష్డ్ అయిపోయి మన ట్రాన్సాక్షన్స్ అన్నీ అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఆపర్చునిటీస్ ఎత్తుకుంటున్నారు వాళ్ళు. అట్లా మన దగ్గర తక్కువ, బయట ఉన్న విచిత్రం ఏంటంటే అప్పుడు ఎక్కడి నుంచి ఏ స్టేట్స్ నుంచి అయితే ఈ బీమారు స్టేట్స్ అంటాం కదా, బీమారు స్టేట్స్ నుంచి వచ్చారో ఇప్పుడు కూడా అక్కడి నుంచే అఫెన్సెస్ జరుగుతున్నాయి. వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ ప్రొఫెషన్ మార్చేస్తారు. మన ఈ టూల్స్ అండ్ మోడ్స్ మార్చుకున్నారు, వాళ్ళు ప్రాసెస్ మార్చుకున్నారు, వాటి షేప్ అన్ని మార్చుకున్నారు. అఫెన్స్ అనేది దాంట్లోకి వెళ్ళిపోయారు. దాంట్లో అదే ఉంది. ప్రొఫెషన్ అదే, దొంగతనమే మళ్ళీ. అది అప్పుడు ఊర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు ఊర్లు చేస్తున్నారు. అట్లా సార్ మేడ్చల్ మేము బాగా గుర్తుపెట్టిన ఇంకో సంగతి చెప్తుంటే చాలా ఉన్నాయి. మేడ్చల్లో కొన్ని రివీల్ చేయట్లేదు కానీ అంటే బై కండ్లకోయిల జంక్షన్ దగ్గర జరిగింది. ఈ కండ్లకోయి దగ్గర ఇంతకుముందు చెప్పింది కండ్లకోయి దగ్గర జరిగింది. ఆ పేరు గుర్తు రాలేదు నాకు. కండ్లకోయి దగ్గరే, అది కోర్టు అన్న చూడు, కండ్లకోయి అది అక్కడ జరిగిన విషయం అది. తర్వాత నేను ఎక్కువ 6 months ఉన్నాను కాబట్టి అక్కడ ప్రొబేషన్ పీరియడ్లో. తర్వాత ఫస్ట్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఇబ్రాహీంపట్నంలోకి వచ్చేసి అక్కడ మన కమ్యూనిజం కొంచెం ఉండేది. కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే గారు కూడా కమ్యూనిస్ట్, చాలా అప్రోచబుల్ మనిషి, చాలా డౌన్ పేరుతున్న మనిషి, కొండిగారు రాములు అని చెప్పి ఆయన ఉండేవాడు అక్కడ. కానీ అక్కడ ధర్నాలు ఎక్కువ ఉండేవి. అది ఒక రకమైన అట్మాస్ఫియర్ ఉండేది. ప్రతి విషయాన్ని సోషల్ మూవ్మెంట్ కింద కన్వర్ట్. అప్పుడు మూవ్మెంట్ లేదా సార్? మంచాల ఆచారం అప్పుడు తక్కువ. కానీ అక్కడ ఉన్న టైంలోనే మేము అటువైపు మనకి కృష్ణపట్టి ఏరియాలో పట్టు కోసం ట్రై చేసుకుంటూ అక్కడ మూవ్మెంట్ వస్తుంది, అటువైపు వస్తున్నారు అని చెప్పి రాచకొండ దళం ఇంకా అప్పటికి ఫామ్ కాలేదు కానీ ఆ రూట్ని ఎంచుకుంటున్నారు వీళ్ళు. దండకారణ్యానికి మళ్ళీ తర్వాత ఇటువైపు దండమైలారం గ్రామం నుంచి దండమైలారం పక్కనే అది ఇంకొక విలేజ్ ఉంది. అటువైపు నుంచి వచ్చి మనకి చౌటుప్పల ఏరియాలో రోడ్ క్రాస్ చేసి ఇటు నుంచి ఈ ట్రాన్సాక్షన్ చేసుకునేవాళ్ళు. దానికి సందర్భించి 2-3 టైమ్స్ మేము కోంబింగ్కి వెళ్ళాము అక్కడ రాచకొండ గుట్టల్లో. ట్రాన్స్పోర్ట్ కారిడార్ కట్ చేశారు మీరు? అంటే అటువైపు వెళ్ళాము. ఇంకా అప్పుడు పూర్తిగా వేళ్ళు ఉనుకోలేదు అక్కడ. అటువైపు కృష్ణపట్టి వైపు అటు నుంచి వస్తారు, ఇటువైపు నుంచి దండకారణ్యానికి టచ్ పెట్టుకుంటారు అనేటువంటిది ఉండడంతో మేము చేసాము. అక్కడ ఉన్నప్పుడు ఒక ఇన్ఫార్మెంట్ని పట్టుకోవడం. ఇన్ఫార్మెంట్ అంటే అతని దగ్గర ఎవరో స్టేట్ కమిటీ మెంబర్కో ఎవరికో అతను అసోసియేట్ చేసేవాడు. అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. అది మా వర్క్ కాదు, అది ఇంటెలిజెన్స్ దీన్ని చేసాము. డెకాయిటీస్, రాబరీస్కి వచ్చేసరికి అక్కడ కూడా బాగా జరిగాయి. రాబరీస్ మోటార్ సైకిల్స్ మీద వెళ్ళే వాళ్ళని కొట్టేసి, అక్కడ ఉన్న చిన్న ఫారెస్ట్ ఏరియా లాగా ఉండేవి, అక్కడ కొట్టేసి వచ్చేవాడిని పెద్ద కర్ర తీసుకొని మోటార్ సైకిల్ మీద కొట్టేవాడు, వాడు తలకాయ పగలు కొట్టేసేవాళ్ళు, బండి తీసుకొని పోయేవాళ్ళు. అటువంటి అఫెన్సెస్ ఒక 4-5 జరిగినాయి అక్కడ. మాకు కొన్ని సందర్భాలు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉండేదంటే అతను ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి మెసేజ్ వస్తే కానీ మాకు అఫెన్స్ అయింది తెలిసేది కాదు. అవునా? అది నెక్స్ట్ డే మార్నింగ్ మెసేజ్ వచ్చేది. రాత్రి ఇతను ఎవరినో తలకాయ పగలు కొట్టేశారు, బండి మీద పోతుంటే ఇక్కడ అడ్మిట్ అయ్యారు. లోకల్ ఎవరు కంప్లైంట్ ఇచ్చేవారు కదా? ఆ ఫారెస్ట్ ఏరియాలో జరిగాయి అవన్నీ కూడా. ఈ కమ్యూనికేషన్ ఏది సరిగా ఉండేది కాదు అప్పుడు. ఆ బండి అక్కడ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇంటికి వ్యక్తి వచ్చేవాడు కాదు కాబట్టి ఫ్యామిలీ నెక్స్ట్ డేనా ఇది చేసుకునేవాడు. వాళ్ళ అఫెండర్స్ వచ్చేసి నల్గొండ నుంచి కూతురుగూడెం. అది ప్యూర్గా మనం హార్డ్ ఇంటెలిజెన్స్ తోటి కలెక్ట్ చేసింది. అఫెన్స్ అయిన లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకొని ఈ లొకేషన్ ఎందుకు, ఆ లొకేషన్ ఎందుకు, ఈ మూడింటి మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటి, వీళ్ళు ఇదే ఎందుకు చూజ్ చేసుకున్నారు, ఇదే కనుక చూజ్ చేసుకుంటే దగ్గర ఉంటే ఏ ఊరోళ్ళు అయి ఉంటారు, పాత అఫెండర్స్ ఎవరు,
తర్వాత పాత అపెండర్స్ లేకుండా కొత్త వాళ్ళు వస్తే ఇవి ఎక్కడెక్కడైనా షెల్టర్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకుని ఉంటా పాసిబిలిటీ ఉంది. ఇట్లా ఇన్ని రకాలుగా చూసేవారా? ఇన్ని రకాలుగా చూసి ఓన్లీ హార్డ్ ఇంటెలిజెన్స్ లోనే చేసింది అప్పుడు కేసు అన్ని కూడా. మనకి ఇంకా కేసు అయిన తర్వాత చుట్టుపక్కల ఎందుకు చేశాడు ఈ ప్లేస్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది ప్రతి క్రైమ్కి కూడా అది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది అన్నిటినీ మనకి క్లూ ఇస్తుంది అది. ఎందుకంటే అఫెన్స్ అక్కడ వాస్తవంగా జరిగింది కాబట్టి క్లూ మనం డెవలప్ చేస్తామా చేయలేమా అనేది మన క్యాపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని అది ఆ అఫెన్స్ టైంలో వెళ్ళడం అక్కడికి, ఈ అఫెన్స్ ఈ టైంలో ఎందుకు జరిగి ఉంటుంది, ఇక్కడే ఎందుకు జరిగి ఉంటుంది, ఇక్కడే జరగాలంటే నేనే అఫెండర్ అయితే ఈ ప్లేస్ ఎందుకు చూజ్ చేసుకుంటా, తర్వాత ఈ టైమే ఎందుకు చేస్తా అని మనం ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్లో ఉంటే కానీ మనం కొంచెం చేయలేము అటువంటి పరిస్థితుల్లో. ఈ స్టడీ ఎక్కువ జరిగేది అటువంటిప్పుడు, ఎందుకంటే మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు. దాని తోడు అటువంటి ప్రీవియస్ ఎంఓస్ ఉండకపోవటం, ఆ మోడస్ ఆపరెంటీస్ ఉండకపోవటం, ప్రీవియస్ లోకల్ క్రిమినల్స్ కాకపోవడం, అట్లా ఆ కేసు చేస్తే దాదాపు 15-20 డేస్ చేస్తే అక్కడ దగ్గరలో ఒక పొలంలో ఉండేటువంటి ఒక దీంట్లో షెల్టర్ తీసుకొని చేస్తున్నారని చెప్పి తెలిస్తే మళ్ళీ అది నల్గొండ కూతురుగూడెం అనే విలేజ్ నుంచి పట్టుకొచ్చాం వాళ్ళని. ఏదో పేరు ఉంది గుర్తులేదు. వాళ్ళని పట్టుకొచ్చి రిమాండ్ చేసాం. 4 రాబరీ కేసులు. ఒక అతనైతే చనిపోయేంత వరకు వచ్చేసింది. ఎప్పుడు తర్వాత అంటే ఇబ్రాహీంపట్నం తర్వాత నెక్స్ట్ ఎల్బీ నగర్ తాండూరు వెళ్ళాను. తాండూరులో కూడా అఫెన్సెస్. అక్కడ అదొక టైప్ ఆఫ్ అఫెన్సెస్ ఉండే. అక్కడ అన్నీ అక్కడ ఇళ్ళు షాప్స్ అన్నీ కూడా మనకి షాబాద్ బండలతో కప్పి ఉండేవి. రూఫ్ అంటే నథింగ్ బట్ బండలే ఉంటాయి అక్కడ. వాటిని పక్కకి తీసుకుని లోపల దిగేసి అఫెన్సెస్ చేసేవాళ్ళు. అక్కడ అన్ని ఇళ్ళు అట్లా ఉండేసరికి అదొక పెద్ద ఛాలెంజ్ అయింది. దాంతో ఇంకా మా ఈ మోటార్ సైకిల్ పెట్రోలింగ్లు మానేసి సైకిల్ మీద పెట్రోలింగ్. ఇన్స్పెక్టర్ అప్పుడు బాలకృష్ణారెడ్డి గారు, మీకు తెలుసు కదా. అదే ఆయన ఉండేవాడు. తర్వాత నేను SHO ఉండేవాడు అక్కడ. సార్ తాండూరులో డకైట్లే కాకుండా కరెంట్ కోట విలేజ్ దగ్గర ఒక రౌడీ షీటర్ ఉండేవాడు. మర్డర్ అయింది. రౌడీ షీటర్. అవును. ఆయన ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డా? లేదు, అప్పుడు జైల్లో ఉండేవాడు. నేను అక్కడికి పోవడానికి ముందే మర్డర్ చేసిన తర్వాత జైల్లో ఉన్నాడు. దే ఆర్ సమ్ పొలిటికల్ ఫ్యామిలీనే ఇది ఉన్నట్టుంది. ఆ తర్వాత అదొక వెంజెన్స్, అది రైవలరీ బిట్వీన్ 2 గ్రూప్స్. అది దాని ప్రకారం జరిగింది. అది ఆయన కాకుండా ఇంకొక రౌడీ షీట్ ఉండేవాడు. మీరు చెప్పిన రౌడీ షీట్ కాకుండా ఎవరైనా ఊర్లో అమ్మాయి పెళ్లి చేసుకుంటే నైట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురాడు. వాళ్ళు మా దగ్గరకు వస్తే చాలా సీదాగా ఉండేవాళ్ళు. తాండూరుకి వస్తే సీదాగా ఉండేవాళ్ళు. కానీ బషీరాబాద్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అది బార్డర్ టు కర్ణాటక. అటువైపు కర్ణాటక, వాళ్ళ బ్రదర్స్ అటు కర్ణాటక వైపు ఉండేవాళ్ళు. వాళ్ళు అక్కడ పటేల్ పట్వారీలు, ఇటు వీళ్ళు పటేల్ పట్వారీలు. అది మనకి బార్డర్. వాళ్ళు కర్ణాటకలో, వీళ్ళు మన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉండేవాళ్ళు, ఏపీలో. అట్లా వీళ్ళు అఫెన్సెస్ ఆ ఊరికి వాళ్ళు డిక్టేట్ చేసేవాళ్ళు టర్మ్స్. అది పెళ్లి చేసుకుంటే ఫస్ట్ నైట్ వాడుతున్నా వాళ్ళ ముందట. అది ఐ కెనాట్ రివీల్ దట్. బట్ ఆ టైంలో మాత్రం అఫెన్సెస్ మాత్రం అంత గ్రావిటీలో ఉండేది. అట్లా సప్రెషన్ చుట్టుపక్కల విలేజెస్కి భయంకరమైన సప్రెషన్ ఉండేది. అక్కడ కూడా సూపర్ స్టిషన్స్ విపరీతంగా ఉండేవి. దే ఆర్ అవే ఫ్రమ్ దట్ రెగ్యులర్ మన పబ్లిక్ అన్నట్టు అనిపించేది అసలు చూస్తుంటే. ఆ ఊరు కూడా, తాండూరు కూడా మీరు వెళ్ళే టైంకి ఇప్పటికి కూడా ఇంచుమించు కనిపిస్తుంది. ఒకప్పుడైతే అదొక పావర్టీ లాగా ఎక్కడో దేశం నుంచి విడిచిపెట్టిన గ్రామంలో కనిపిస్తుంటుంది. బషీరాబాద్లో ఉండేది. తాండూరు పోలీస్ స్టేషన్ కాదు, బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండేది. నిజంగా కూడా నేను అదే చెప్తున్నా. మేము ఒకసారి విలేజ్కి వెళ్తే అక్కడ చేతపడి చేశారని చెప్పేసి వాళ్ళని కట్టేశారు, బాణమతి చేశారని కట్టేసి ఇడిపించడానికి నేను వెళ్ళాను. ఇడిపించడానికి నేను వెళ్తే వితిన్ నో టైం వాళ్ళని విడిపించి తీసుకురావడానికి ట్రై చేస్తే వితిన్ నో టైం అక్కడ గ్యాదర్ అయినటువంటి 300 మందిలో 200 మంది హిస్టోరియా టైప్ ఆఫ్ అది మన ఆ బిహేవియర్ తోటి మొత్తం కింద పడి కొట్టుకుంటా ఉన్నారు మొత్తం అందరు. అవునా? అంటే వాళ్ళు సైకలాజికల్గా అటువంటి దాంట్లో మీకు ఇది తెలిసే ఉంటుంది. ఆ ఏరియా అంతా ఒక రకమైన, మనకు వికారాబాద్లో 174 అవుతానే ఉండేది. సూసైడల్ టెండెన్సీ విపరీతంగా ఉండేది. ఆ టైప్ ఆఫ్ ఇది ఉండేది. అది పావర్టీ కావచ్చు, ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కావచ్చు, అదే విషయాలను మూఢనమ్మకాలను పదే మాట్లాడుకోవటం వినటం దానివల్ల కావచ్చు, ఆ టైప్ ఆఫ్ సైకలాజికల్ దీంట్లో ఉండేవాళ్ళు అక్కడ. అప్పుడు మేము ఇమ్మీడియట్గా పరిగెత్తినట్టు జీపులు ఎక్కించుకొని వాళ్ళని ఎక్కించుకొని పారిపోయి వచ్చినట్టే వచ్చాం వాడి నుంచి. లేకపోతే మమ్మల్ని పట్టుకొని కూడా ఇది చేసేవాళ్ళు. మేము వాళ్ళని రెస్క్యూ చేయగలిగాం. కాకపోతే మేమేం చేసామంటే వాళ్ళలోంచి ఒక 2 ముగ్గురిని తీసుకురావడానికి ప్రయత్నం చేసాం. ఎవరైతే లీడ్ చేసి వీళ్ళని కొట్టారో అప్పుడు బాగా వాళ్ళని కొట్టారు. వాళ్ళని ఎప్పుడైతే మేము పట్టుకురావడానికి ట్రై చేసామో నిజంగా కూడా విలేజ్లో లేడీస్ అందరూ అందరూ అదే విధంగా బిహేవ్ చేశారు. అంటే ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఇప్పుడు రామచంద్రరావు సార్ SP ఉన్నప్పుడు దానికి సంబంధించి చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేశారు సార్. అట్లా అవేర్నెస్ అది అక్కడ జరిగింది.
అచ్చా, తాండూరులో మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన సంఘటన? తాండూరులో ఉన్నాయి అఫెన్సెస్, కొన్ని అఫెన్సెస్ మనం ఎట్లా ఉంటుందంటే మీకు తెలుసు కదా, అది ఇంకా ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంటుంది, వేరే ఎవిడెన్స్లు ఉండవు, వేరే క్లూస్ రావు. కానీ మనం పదే సీన్ దాని రిలేటెడ్ హార్డ్ ఇంటెలిజెన్స్ మాన్యువల్ దీంట్లో ఇంటర్వెన్షన్స్తో చేయాల్సి వచ్చేది. అటువంటి సందర్భాల్లో క్రిటికల్గా కొన్ని అయినాయి. తర్వాత పొలిటికల్ ఆస్పెక్ట్స్లో మాత్రం ఫామ్గా ఉండేవాళ్ళం, టఫ్గా ఉండేవాళ్ళం. అదొక మెమొరబుల్ ఎలక్షన్స్ 94 ఎలక్షన్స్. ఎందుకంటే శేషన్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేవాడు. ఆ టైంలో మా జీవితంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను చెప్పగలుగుతా, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అంత ఎఫెక్టివ్ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేయలేదు. అది ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. అంటే ఒక లా అనేది ఇంప్లిమెంటేషన్కి వచ్చేస్తే ఆ లాను మనం ఇంటోటోగా ఇంప్లిమెంట్ చేయడానికి కనుక ఆ సిస్టమ్ని కనుక మనం తయారు చేసి దాన్ని ముందుకు తీసుకుపోగలిగితే అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది 94 ఎలక్షన్స్ నాకు అప్పటి నుంచి ఇప్పుడు చూసిన ఎలక్షన్స్లో నాకు అంత చాలా ఎఫెక్టివ్ ఎలక్షన్స్ అనిపిస్తాయి. అంటే ఎలా అండి, ఒక వ్యక్తి ఎక్కడో కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఇక్కడ అంతా నడుపుతున్నాడంటే అది ఆ సిస్టమ్ ఎలా బిల్డప్ చేసుకొచ్చాడు ఆయన? అంటే అంతకుముందు ఉన్నటువంటిది చాలా ఎక్స్ప్లాయిటేషన్ ఉండేసరికి అది తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి గవర్నెన్స్ బాడీస్ ఏవవుతున్నాయో, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, వీళ్ళు ఎవరి రోల్ వాళ్ళు ఎఫెక్టివ్గా ప్లే చేసేసరికి తర్వాత ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలక్షన్ అబ్జర్వర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎప్పటికప్పుడు తీసుకునేసరికి అది మొట్టమొదటిసారి కూడా ఈ ఏజెన్సీస్ అన్నీ కూడా వీఆర్ ఎంపవర్డ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పేసి బాగా ఎంతూజియాస్టిక్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత అన్నిటికంటే మీద 4 వెహికల్స్ ఉండాలి. 4 వెహికల్స్ లేకపోతే ఇంకొక వెహికల్ ఎక్కువ ఉన్నా కానీ ఎమ్మటనే దాన్ని చేయడం, రిపోర్ట్ పెట్టేయడం, తర్వాత యాక్షన్ ఎమ్మటనే తీసుకోవడం. అది కూడా పొలిటీషియన్స్కి ఒక రకమైనటువంటి భయం ఏర్పడిపోయింది, మనం ఏదంటే చేయడానికి లేదు అని చెప్పేసి. ఆ టైంలో సార్ షాడో టీం కూడా పెట్టాడు. షాడో టీమ్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి. తర్వాత మూవింగ్లో కూడా అప్పుడు అన్ని మైకుల ద్వారానే ప్రచారం. ఆ మైక్ యూజ్ చేయకూడదంటే ఒక దగ్గర ఆగాలి అంటే ఆగాలి, ఎంతమంది ఉండాలంటే అంతమంది ఉండాలి. అప్పుడు పోలీసు కూడా రియల్గా వాళ్ళు వాళ్ళ డ్యూటీని ఎగ్జిక్యూట్ చేయడానికి మంచి 6 గంటలకు ఆపాలంటే ఆపాలి అంతే. అది ఫస్ట్ టైం, అంతకుముందు లేదు. ఆయన అక్కడి నుంచి స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి మీకు తెలుసు కదా, అప్పుడే టీవీ కొత్తగా వస్తుంది. అప్పుడు ఇంకా మనకు ప్రైవేట్ ఛానల్స్ కూడా సరిగా లేవు, అసలు లేవు. దూరదర్శన్ ద్వారా వచ్చేది. ఆ వచ్చింది కూడా అది పెట్టడము, తర్వాత 2-3 మీద చర్యలు తీసుకోవడము నేషనల్ వైడ్గా, అటువంటి చూసేసరికి వీళ్ళు కూడా ఎక్కడక్కడ శేషన్ గారి ఎఫెక్ట్ అనేది మా సర్వీస్లో ఎలక్షన్ ప్రాసెస్ 94 ఎలక్షన్ స్టేషన్ ఎలక్షన్స్ 100%. సార్ తాండూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? తాండూరు తర్వాత నేను షార్ట్ టర్మ్ అంతా ఎలక్షన్స్ జడ్పీటీసీ ఎలక్షన్స్ చేసే కందుకూరులో ఉన్నాను. ఆ తర్వాత కూకట్పల్లి అప్పుడు రూరల్ కదా, అర్బన్ కదా, అలా ఉండేది ఇది. అవును. కూకట్పల్లి మన ఎర్రగడ్డ బ్రిడ్జ్ దగ్గర నుండి బిహెచ్ఎల్ కమాన్ వరకు కూడా మీదే. ఇటు మాదాపూర్ మీదే, ఇటు జగద్గిరిగుట్ట, జీడిమెట్ల వరకు మీదే ఉంటుంది. ఇంత పెద్ద ఏరియాలో రకరకాల క్రైమ్ కంటే హౌసింగ్ బోర్డ్ అనేది ఒక సెపరేట్ క్రైమ్, నిజాంపేట ఒక సెపరేట్ క్రైమ్. మీ ఏరియా చందానగర్ పోలీస్ స్టేషన్ దాటి వెళ్ళాలి కూకట్పల్లి ఆర్టీసీ కాలనీకి వెళ్ళాలి. ఇక్కడ మూసాపేట, ఒక్కొక్క ఏరియాలో అల్లాపూర్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్రైమ్ కనబడిందండి. మ్యాన్ పవర్ మాత్రం తక్కువ ఉండేది. ఒకవైపు ప్రగతి నగర్ నుంచి డెకాయిట్లు ఉండేవి, జేపీ నగర్ మీకే ఉండేది. కానీ ఒక ఎస్ఐ మాత్రం మీరు ఉండేవారు, ఒక ఇన్స్పెక్టర్ రంగారెడ్డి గారు ఉండేవారు, ఎక్కడో బయట ఉండేవారు. ఎలా మేనేజ్ చేశారండి అప్పుడు? అదొక పెద్ద ఛాలెంజ్ ఉండేది కదా. అంటే మనకు అప్పుడు అఫెన్సెస్లో ఇప్పుడు అన్నీ చెప్పకూడదు కానీ, కాకపోతే మనకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఉండేది ఆఫీసర్స్కి. అఫెన్స్ కాకుండా చూడటం ఇంపార్టెంట్ అన్నట్టు ఉండేది. దాంతో మాకు కొత్తగా వచ్చాం కదా డిపార్ట్మెంట్లోకి, ఇంత పెద్ద ఏరియాలో ఒక విక్టిమైజ్ అవ్వడం అనేది సెన్సిటైజేషన్. మనం కూడా మిడిల్ క్లాస్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి విక్టిమ్ సెన్సిటైజేషన్ దానికి చాలా రియాక్ట్ అయ్యేవాళ్ళం. మీకు తెలుసు ఆ టైంలో. అదే టైంలో ఎన్ని రకాల అఫెన్సెస్ అంటే మీరు అన్నట్టు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ జస్ట్ లైక్ ఒలింపియాడ్ ఫర్ క్రిమినల్స్. పనిచేస్తే చాలండి, అక్కడ నిజంగా కూడా అక్కడ పనిచేసినటువంటిది అంటే అంతా అందరికీ న్యాయం చేసామని కాదు, ఆ టైంలో సాధ్యమైనంత వరకు చేయడానికే ప్రయత్నం చేసాం. ఎక్స్పీరియన్స్ మాత్రం అది ఇంకా ఆ ఎక్స్పోజర్ అనేది కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎట్లా బిల్డ్ చేసిందంటే మనం ప్రొఫెషనల్గా మనం ఎట్లా చేయగలుగుతాం. ఎందుకంటే హైకోర్టు తిరిగాము, అందులో చాలా పెద్ద రౌడీ షీటర్స్. మనకి ఇప్పుడు షేర్లింగంపల్లి వైస్ చైర్మన్ని స్టాప్ చేశారు చూడండి, ఒక 26 కత్తిపోట్లతో స్టాప్ చేసినప్పుడు ఆ రౌడీ షీటర్స్ని పట్టుకోవడానికి సింగిల్గా వెళ్ళినప్పుడు, ఎందుకంటే వాడు బంజారా హిల్స్లో ఉంటాడు, బయటకు రాడు, తర్వాత పెద్ద గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. రేతిబోల్లో కన్స్ట్రక్షన్ అప్పుడు మళ్ళీ చూస్తే దూరం నుంచే వెళ్ళిపోతాడని చెప్పి చాలా 6 నెలలు ట్రై చేసిన తర్వాత వాడిని ఆ టైంలో అతన్ని పట్టుకోవడానికి వాళ్ళందరూ ఆ ఏరియాలో ల్యాండ్ గ్రాబర్స్ కదా, పెద్ద ల్యాండ్ గ్రాబర్స్, వాళ్ళ పాత దీంట్లో పట్టుకోవడానికి పోయే ప్రాసెస్లో కూడా నాకు వాడి గొడవ జరిగింది. నా కారు గుంజారు, తర్వాత ఆడి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి అతని. సార్ అక్కడ మీకు పనిచేస్తున్న టైంలో రౌడీ షీటర్ గ్యాంగ్ కూడా ఎదురైంది, వాళ్ళలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? అదేవిధంగా ల్యాండ్ గ్రాబర్స్తో కూడా మీరు వారు ఉంది, వాళ్ళలో గుర్తుండిపోయిన సంఘటన?
చాలా ఉన్నాయి ల్యాండ్. అప్పుడు రౌడీ షీటర్స్ దాదాపు ఒక 4-5 ఉండేవాళ్ళు. 4-5 చాలా ఎఫెక్టివ్. అరిటాకల్ రమేష్ బాబు మీకు ఎదురాడు ఎప్పుడైనా? వీళ్ళందరూ సహజంగా వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కాకపోతే వాళ్ళకి బయట ఉన్న ఎక్స్పోజర్. ఇప్పుడు రౌడీ షీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రౌడీ షీట్ మనం మెయింటైన్ చేసేది ఎందుకోసం అంటే వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడానికి, వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టేసి వాళ్ళ యాక్టివిటీస్ని కట్టేలు చేయడానికి. వాళ్ళకు ఒక సర్వేలెన్స్ మా మీద ఉంది, మేము ఏదంటే చేయలేము అనేటువంటి వాళ్ళకు ఒక ఫియర్ క్రియేట్ చేయడానికి. అన్ఫార్చునేట్గా మనం అది క్రియేట్ చేయలేకపోతే వాడికి టైటిల్ అయి కూర్చుంటుంది. ఆ టైటిల్ పెట్టుకొని వాడు సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వేరే వాళ్ళని బెదిరించడానికి, లేకపోతే అఫెన్సెస్ చేయడానికి అదొక టైటిల్, ఫలానా పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ అని చెప్పేసి ఆ బ్యాడ్ ఉంటుంది. అందుకని రౌడీ షీట్స్ మనం ఓపెన్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్సిస్టెంట్గా వాళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడం ఒకటి, వాళ్ళ మూమెంట్స్ ఎప్పటికప్పుడు రికార్డులో తీసుకురావడం ఒకటి, వాళ్ళని ఫిజికల్గా మాట్లాడటం ఒకటి, వాళ్ళ కరెంట్ డూయింగ్స్ని మనం చేయడం రికార్డ్ చేసేసి మాట్లాడుతూ ఉంటేనే మనకి ఇది ఉంటుంది. అటువంటిది చాలా ఎక్కువ చేసేవాడు. లేదంటే వాడు దాన్ని ఒక టైటిల్గా వాడుకుంటాడు, టైటిల్గా బ్రహ్మాండంగా వాడుకుంటాడు. వాడిని వాడుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ల్యాండ్ విషయాల్లో కావచ్చు, లేకపోతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కావచ్చు, లేకపోతే ఈ ఖాళీ చేయించడాల్లో కావచ్చు. అన్ఫార్చునేట్గా ఏంటిదంటే మురళి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి డ్యూటీస్లో చాలా లేవు, కానీ పబ్లిక్ మాత్రం మెయిన్ అవే కన్సర్న్స్. ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ పొజిషన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో డబ్బులు వాపసు ఇప్పించటాలు, తర్వాత అప్పులు ఇచ్చిన డబ్బులు వాపసు తీసుకోవటాలు, ఇల్లు ఖాళీ చేయటాలు, వీటి గవర్నెన్స్ ఎక్కడుంది? లేదు. గవర్నెన్స్ వింగ్ ఏది ఉంది? డైరెక్ట్ కోర్టుకు అప్రోచ్ కావాలి. కోర్టుకు అప్రోచ్ అనేది, ఆ అప్రోచ్ అనేది ఎంత కాంప్లెక్సిటీయో మనకు తెలియదు. పోలీస్ దగ్గరకు వచ్చేసరికి దాన్ని మంచిగా ఉన్నవాళ్ళు మంచిగా చేస్తారు, ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. కానీ పబ్లిక్ వచ్చేసరికి మేజర్ కన్సర్న్స్ అవి, ఎక్కువ ఫ్రీక్వెంట్గా రీఎక్కర్ అవుతున్నటువంటి ఇష్యూస్ అవి. ఆ ఇష్యూస్ని, ఆ ల్యాప్సెస్ని వీళ్ళని వాడటానికి ఉపయోగించుకునేవాళ్ళు. ఎప్పుడైతే పోలీస్ ఇంటర్ఫియర్ కాదో ఆటోమేటిక్గా రౌడీ షీటర్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. సార్, కుక్కట్పల్లిలో మీకు మనం వేరే అందాక మాట్లాడుకున్నట్లుగా దాన్ని ఎలా మీరు తీసుకొచ్చారు? సెక్టర్గా డివైడ్ తీసుకొచ్చారా, లేదు ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ పెట్టాలో ఆ ఏరియాలో ఫోకస్ పెట్టారా? అంటే మనకి చాలా ఇదేంటంటే, ఫస్ట్ మనకి ఆఫీస్ పెట్టి ఒక్కరే ఉన్నట్లరా, తర్వాత ఇంకెవరో రమణారావు ఎవరు వచ్చినట్లు? ఎస్ఐ లాండ్ ఆర్డర్ నేను ఉండేవాడిని, ఇంకొక అతను SI 2 లాండ్ ఆర్డర్ ఉండేవాడు, కానీ అతను లీవ్లో వెళ్ళిపోయి చాలా సందర్భాల్లో అతను ఇన్స్పెక్టర్ గారికి అది అట్లా. అప్పుడు జరిగినటువంటి డెకాయిటీ రాబరీ మనకు తెలుసు, మీరు చెప్పి 12 కిలోమీటర్లు పొడుగుండేది లెంత్. అల్లాపూర్ నుంచి మొదలుపెట్టిన RTC కాలనీ వరకు. ఇటు విడితే వచ్చేసరికి మాదాపూర్ టచ్, దగ్గరదాపులో టచ్ చేసి ఇప్పుడు NIA 10017 నుంచి మొదలుకొని మనకి జయదిరుగుట్ట బస్ స్టాండ్ దాకా. ఇట్లా ఈ స్పాన్లో ఉన్న మనకి రకరకాల కమ్యూనిటీస్ ఉండేవి, సొసైటీస్ ఉండేవి. ఇందులో హౌసింగ్ బోర్డుకి వచ్చేసరికి ఎంప్లాయీ టైపు ఈ రిలేటెడ్ ఉండేది. మనకి హఫీజ్పేటకి వెళ్ళేసరికి అందరు వేరే స్టేట్స్ నుంచి వచ్చేసినటువంటి గ్యాంగ్స్, వాళ్ళు గాంజా ఆ రోజుల్లోనే దానికి చేసేవాళ్ళు. తర్వాత ఈ గ్యామ్లింగ్స్, చిన్న చిన్న గ్యామ్లింగ్స్, అక్కడ హఫీజ్పేట అంతా సర్వే నెంబర్ 80 మీకు తెలుసు, అదంతా ఆక్యుపై చేసుకున్నటువంటిది. అక్కడ డిజార్డర్లీనెస్ ఎంత ఘోరంగా ఉండేది. తర్వాత అల్లాపూర్కి వెళ్తే అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్. జయదిరుగుట్టకు వస్తే పాపం చాలా చిన్న చిన్న పీపుల్ వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయిన దానికి ఇక్కడ మొత్తం త్రూఅవుట్ ఇండియా వచ్చేది. ఇన్ని రకాల సొసైటీస్, అక్కడ మధ్యలో కాలనీస్, ఈ రకాల అట్మాస్ఫియర్ ఉండేది. ఆ కాలనీస్లో కూడా కొత్త లేఅవుట్లు, ఇళ్ళేమో స్ప్రెడ్ అయి ఉండేవి, చాలా దూరంలో స్ప్రెడ్ అయి ఉండేది. అది ఆ ఇష్యూని ఎలా షార్ట్ అవుట్ చేస్తారండి? ఎన్ని బీట్లు వేసేవారు అప్పట్లో? మరి బీట్ల సంగతికి వస్తే నువ్వు ఒక టైంలో నువ్వు నమ్మవు, 58 బీట్లు వేసాం. 58 బీట్స్ ఇంక్లూడింగ్ వెహికల్స్. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే, ఇప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ కుకట్పల్లిలో ఫలానా జరిగేదని అంటారు, కానీ దాన్ని అనలైజ్ చేసుకున్నవాడు చాలా తక్కువ. అప్పుడు క్రైమ్ ఎంత ఇదేదంటే బ్రూటల్గా, నిజంగా జనానికి కూడా అప్పుడు చాలా ఇదేండేది. టెలిఫోన్ వైర్ కట్ చేయటము, ఎలక్ట్రిసిటీ లైన్స్ కట్ చేయటము, ఆ ఇంట్లో ఇంకా బౌల్డర్స్తో తలుపులు పగలు కొట్టేయటం, లోపలికి వెళ్ళడం, కిటికీ కోసం ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం ఒక హోల్ పెడితే ఆ హోల్లోంచి వచ్చి చేసి 3 గ్యాంగులు ఆపరేట్ చేసి కంటిన్యూగా. సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు బాధితులను పరామర్శిస్తానికి వచ్చేవారు ఎక్కడ? కూకట్పల్లిలో. అట్లా నా టైంలో దాదాపు 5 టైమ్స్ వచ్చేది. మా మీద ఎంత ప్రెషర్ ఉండేదో అర్థం చేసుకో. నిజాంపేట రోడ్లో కొలన రాఘవరెడ్డి దగ్గర ఒక ఇంటికి కూడా సీఎం గారు వచ్చారు. అవును, సీఎం గారు వచ్చారు. అల్లాపూర్కి సీఎం గారు వచ్చారు. మాధవరెడ్డి సార్ అక్కడికి మన జేపీ నగర్ వచ్చారు. ఇట్లా తర్వాత సెట్విన్ కాలనీకి వచ్చారు. ఇట్లా చాలా కాలనీల్లో అంత, అంటే నిజంగా కూడా అంత ప్యానిక్ ఉంటేనే వాళ్ళు వస్తారు. మా పోలీస్ స్టేషన్లోకి వచ్చేసరికి ఎస్పీ గారు కూర్చొని బీట్లు, నేనేమో అంత ఆర్గనైజ్ చేసుకుంటా ఉండేవాడిని, ఎస్పీ గారు ఏమో ఆయన కూర్చునేవాడు. నైట్ టైంలో సర్ప్రైజ్ చెక్ చేయడానికి IG గారు వచ్చేవాళ్ళు. ఒక సందర్భంలో DG గారు వచ్చారు. అంటే ఎంత ప్రెషర్ ఉంటుందో, అంటే నిజంగా కూడా పబ్లిక్ కన్సర్న్, కానీ పబ్లిక్ ఎంత బాధపడరు. తర్వాత అల్టిమేట్గా అందులో 3 గ్యాంగులు, ఒక గ్యాంగు హైదరాబాద్ సిటీ వాళ్ళు పట్టుకున్నారు. తర్వాత మేము ఒకటి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఆ తర్వాత అది కొంచెం తక్కువ అయిపోయినాయి. గ్యాంగ్ ఎన్కౌంటర్ కూడా అయింది కదా? అయింది. ఇంకా అవి
ఇక ఈ అట్లా జరిగింది. సార్ ఇన్ని బీట్లు ఉంటుండగా కూడా కేపీహెచ్బి కాలనీ అంటే రౌడీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతంలో లేదా కుకట్పల్లి బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ విజిబుల్ పోలీసింగ్ కూడా ఉండేది కదండి. అంటే మనకి అప్పుడు మీరు చూసి ఉంటారు అక్కడ ఇంత ఉన్నా కానీ మనకు ట్రాఫిక్ కూడా పెద్ద కన్సర్న్ ఉండేది. ట్రాఫిక్ అక్కడ సెపరేట్ ఇంగే ఉండేది లేదు, అసలు వైట్ షర్ట్ అనేది కనపడేది కదా. అవును, అప్పుడు మొత్తం లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ మెయింటైన్ చేసుకోవాలి, లారీలన్నీ లోపలికి వచ్చాయి, జామ్స్ అయ్యాయి. ఒక సందర్భంలో హఫీజ్పేట దగ్గర రైలు ఆగిపోయింది, ఎందుకంటే ఆ రైలు కట్ట దాటిపోయే సందర్భంలో లారీ బ్రేక్ డౌన్ అయిపోయింది, రైలు ఆగిపోయింది. రైలు ఆగిపోయి దాదాపు 1.5 hours తర్వాత అది క్లియర్ చేయగలిగాం. ఇటువంటి ఫేస్ చేయడం, ఇటు ఫేస్ చేయడం, ఇవన్నీ కూడా పబ్లిక్లో కూడా నార్మల్ సిటిజన్స్ ఎప్పుడు నార్మల్ సిటిజన్సే కదా, లాను ఒబే చేస్తారు. అటువంటి వాళ్ళు కోఆపరేట్ చేయడం ఒకటి, ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి, రోడ్డు మీద మనకి జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా వస్తుంది. అదే టైంలో మనకు నీకు గుర్తుండే ఉంటుంది, మనకి 4th phase దగ్గర బస్సు ట్యాంక్ పగలగొట్టి నక్సలైట్స్ బస్సు నిప్పు పెట్టడం, తర్వాత రోడ్డు మీదకి వచ్చేసరికి గాంధీ మహాత్ముడి విగ్రహానికి బాంబులు పెట్టి పేల్చేయడం, ఇటువంటి అఫెన్సులు జరిగాయి. జేఎన్టీ రోడ్లో బస్సు పేల్చేయడం, జేఎన్టీ రోడ్లో బస్సులు పేల్చడానికి ఎస్ఓటీలో ఉన్నది కొంచెం పాలిష్ టైం, అది కొంచెం అది 2004. అది ఇటువంటి అఫెన్స్లు అన్నీ జరిగాయి. ఎందుకంటే కూకట్పల్లి కొత్తగా ఎవాల్వ్ అవుతున్న, కొత్తగా సెటిల్మెంట్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి రాష్ట్రం మొత్తం నుంచి, దేశం మొత్తం నుంచి మనకి ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే దాని చుట్టూ ఎకనామిక్ వైబిలిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీ లేదు. కానీ మనకున్న ఇండస్ట్రీస్ ఏరియా స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి మెయిన్ ఇండస్ట్రియల్ ఏరియా కూకట్పల్లి, జీడిమెట్ల, బాల్ నగర్, సనత్ నగర్, పటాన్ చెరువు అన్నీ ఉండేసరికి ఇది రెసిడెన్షియల్ హబ్గా ఉండింది. అన్ని రకాల ల్యాండ్ రేట్ అప్పుడే పెరిగింది, అప్పుడే ల్యాండ్ మీద డిమాండ్ పెరిగింది. ఎప్పుడైతే పబ్లిక్ వచ్చి అక్కడ సెటిల్ కావడం మొదలు పెట్టారో, నువ్వు అన్నట్టు భరత్ నగర్ బ్రిడ్జ్ ఎప్పుడైతే పడిపోయిందో, హైదరాబాద్ సిటీలో కంజెషన్ ఇది అంతా వచ్చి కూకట్పల్లి సెటిల్ కావడం మొదలు పెట్టారు. సార్ మీరు పనిచేసిన టైంలో మీకు బాగా ట్రబుల్ మాంగర్ ఎవరు ఉన్నారండి, బాగా గుర్తుండిపోయినవాడు? ఇక్కడ కూకట్పల్లిలో అంటే రిపీటెడ్గా ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఒకసారి దృష్టిలోకి వస్తే ఇంకా వాళ్ళు న్యూట్రల్ అయ్యేవాళ్ళు. అది 3 రౌడీ షీటర్స్ ఉండేవాళ్ళు. కొందరేమో పాలిష్డ్గా ఉంటూ పొలిటికల్ కవర్ కింద వాళ్ళని డెవలప్ చేసుకుంటూ అఫెన్సెస్ చేయించేవాళ్ళు. కానీ ఒకసారి దృష్టికి వచ్చిన తర్వాత మాత్రం అంత తొందరగా రిపీట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మనం అట్లా పోకపోతే మనం క్రైమ్ని కంట్రోల్ చేసేవాళ్ళం, కష్టంగా ఉండేది. ఆఫీసర్స్ కూడా మంచి ప్రకాష్ రెడ్డి సార్ డిఎస్పీ, మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రకాష్ రెడ్డి సార్ డిఎస్పీ అంటే ఎట్లా ఉంటారు, సార్ మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసేవాడంటే. తర్వాత దినకర్ ప్రసాద్ సార్ ఎస్పీ, ఎట్లా కామన్ మ్యాన్ సార్ అయితే స్నాచింగ్ అయింది అంటే, ఒక మంగళసూత్రం పోయిందంటే మంగళసూత్రం అయ్యా అని చెప్పేసి అంటే ఎంత ఎమోషనల్గా రియాక్ట్ అయ్యేవాడంటే, అంటే మేము వర్కింగ్లో అంత ఉన్న ఫోర్స్ని ఉన్నంత వరకు మ్యాక్సిమం యూటిలైజ్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. సార్ మీరు చేస్తున్న టైంలోనే కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 4లో ఒక మర్డర్ అవుతుంది. రోడ్ నెంబర్ 4లో రెమెడీ హాస్పిటల్ దగ్గరలో. అప్పుడు రెమెడీ హాస్పిటల్ లేదనుకోండి, గుర్తుందా? మర్డర్ అయింది ఇది మన ఎంఐజీలో ఒకటి, వైఫ్ అండ్ హస్బెండ్. అది వెళ్ళిపోబోయే టైం నేను అది. ఆయన భార్యని చంపి వెళ్ళిపోతాడు, మీరు వెనక ప్రసాద్ అక్కడ ఉండి ఆ కేసు చేశారు, గుర్తుందా కేసు? అవునవును గుర్తుంది, పేర్లు గుర్తులేవు, చాలా టఫ్ ఇదైంది. ఎందుకంటే అతన్ని గట్టిగా ఇది చేయలేని పరిస్థితి. తర్వాత మళ్ళీ వచ్చేసరికి అది చాలా బ్రూటల్ మర్డర్ చేశారు. అది చాలా బ్రూటల్ మర్డర్, ఎంతో వెంజన్స్ ఉండి ఎంతో కసి ఉంటే తప్ప అది చేయడానికి లేదు. ఆయన చెప్పాడు కదా, అదే జరిగింది. ఆ కేసు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. పేర్లు గుర్తులేవు ఇవన్నీ కూడా, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఆయన ఒల్లి ఉంటాడు, భార్య మీద అనుమానంతో చంపేస్తాడు. అవును, దాంతో చంపారు, గుర్తుంది అది నాకు. అందుకని అన్ని రకాల ఇదేం జరిగింది. సార్ కుకట్పల్లిలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి, ఎందుకంటే మీ టర్నింగ్ పాయింట్, మీ కెరీర్ అంతా అక్కడే నేర్చుకున్నారు మీరు. కుకట్పల్లిలో మనకి ఒకటి నక్సలిజం, ఒక బాంబ్స్ లేదా రివాల్వర్స్ సంబంధించి, ఇప్పుడు ఒక నార్త్ తెలంగాణ నుంచి ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ చంపమని చెప్పే వరకు వెపన్స్ ఇచ్చాడు ఆ టైంలో. దానికి సంబంధించి వాళ్ళ పేరు గుర్తులేవు నాకు. అయితే దానికి సంబంధించి ఆ వెపన్ తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళు ఎక్స్టార్షన్స్ చేసినప్పుడు అందులో ఒక బాంబు ఉండేది, 2 ఇంపోర్టెడ్ పిస్టల్స్ ఉండేవి. ఆ గ్యాంగ్ సరెండర్ నక్సలైట్స్, వాళ్ళని హార్డ్ ఇంటెలిజెన్స్ తోటి బ్రేక్ చేసాం. అది ఆ గ్యాంగ్ పట్టుకోవడం, వాళ్ళు లోపల ఉన్నప్పుడే వాళ్ళని అరెస్ట్ చేయడం, అందులో మేము ఫైర్ చేయటం, అందులో నా వెనక నుంచి ఫైర్ కావటం, మావాడు చేయబోయి పొరపాటున కొంచెం అదృష్టం నాది ఆ టైం రోజు, అది సీలింగ్కి కొట్టాడు. ఆ దాంట్లో ఆ వెపన్స్ సీజ్ చేసుకోవడం 96లో. అది అంటే మా ఆఫీసర్లు ఏమో మనం చేయలేము, అది దానికి పెద్ద టీములు రావాలి అటుంటా, అంటే కంప్లీట్ రిపోర్ట్ అయినప్పుడు మనకి లేదు మన ఏరియాలో జరిగినప్పుడు అది మనమే ఇనిషియేట్ చేయాలి, ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేయాల్సింది, మన దగ్గర జరిగిన మాట వాస్తవం అయినప్పుడు మన ఏరియానే ఎందుకు అని అట్లా తీసుకొని ఆ కేసుని డిటెక్ట్ చేయడం అనేది ఫస్ట్ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది బాగా. సార్ ఇంకోటి, మీ పనిచేసిన టైంలోనే వివేకానంద కాలంలో కత్తులు సమ్మయ్య
ప్రెస్ మీట్ పెడతాడు తుపాకీలతో. నేను వెళ్ళిపోయినప్పటి నుంచి మీరు వెళ్ళిపోయినప్పుడు ఎల్బీ నగర్లో ఉన్నాను అప్పుడు. అప్పుడు వెళ్ళిపోయినారు. ఓకే, కుక్కటిపల్లి తర్వాత కూకట్పల్లి తర్వాత ఎల్బీ నగర్. అక్కడే ఉంది సార్, అక్కడ ట్రాఫిక్, అక్కడ కూడా డెకాయిట్లు, అక్కడ డెకాయిట్లు, రాబరీస్ అవి. తర్వాత అక్కడ మెయిన్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో. కానీ ఒకటి మాత్రం మేము మంచి దీనిగా చెప్పగలుగుతాం, ఎథికల్గా బాగా మెయింటైన్ చేసేవాళ్ళం అప్పుడు. ఎందుకంటే ఏ ఏరియాలో, మా ల్యాండ్ ఏరియాలో ఎక్కడ కూడా ఒక కబ్జా కోసం కానీ ఒక టెంట్ వేసి ఒకళ్ళ మనుషులను పెట్టడం అనేది ఎప్పుడు జరగలే. సురేంద్రబాబు సార్ గురించి మీకు తెలుసు బాగా. సురేంద్రబాబు సార్ కానీ, దినకర్ ప్రసాద్ సార్ కానీ బాగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారండి మీరు. సురేంద్రబాబు సార్ది చాలా, ఇంతవరకు నేను పనిచేసినటువంటి ఆఫీసర్స్లో సురేంద్రబాబు సార్ అంత క్లారిటేటివ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్స్కి ఇంప్లిమెంటేషన్ కోసం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంత చాలా చాలా పర్ఫెక్ట్గా క్లారిటీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండేది, చెప్పింది వినేవాళ్ళు. ఏ టైం కన్నా మాకు సార్ కాల్ చేయడానికి మాకు లిబర్టీ ఉండేది. అట్లా చాలా బాగా ఇది చేసాం సార్ టైంలో. అక్కడ ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక ఎక్స్ హోమ్ మినిస్టర్ ఒక ల్యాండ్, తన అమ్మేషన్ ల్యాండ్ని తిరిగి కబ్జా పెట్టేసుకొని దాంట్లో టేకు చెట్లు పెట్టి, తర్వాత పాపం పూర్ ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్ వాళ్ళకి వీళ్ళు వచ్చి ఒక 5-6 సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఆ రోడ్ల మీద టేకు చెట్లు 5-6 సంవత్సరాలు ఉండేసరికి నేను పొజిషన్లో ఉన్నా అని చెప్పేసరికి దానికి మేము కొద్దిగా గట్టిగా వెళ్ళిపోయి ఆ చెట్లు కొట్టించేసి తెల్లారేసరికి రోడ్లు వేయించేసి వాళ్ళకి తిరిగి. అంటే అది యాక్చువల్ పోలీస్ పొజిషన్ కాదు కదా. కాదు కానీ అంటే మున్సిపల్ నుంచి పాపం వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. అప్పుడున్న కౌన్సిలర్ చాలా కోఆపరేట్ చేశాడు. ఎందుకంటే పూర్ పీపుల్కి సంబంధించినటువంటి ఆ కాలనీ పేరే ఆర్టీసీ కాలనీ. అందులో డ్రైవర్స్, కండక్టర్స్ వస్తే పక్కనే కామినేని హాస్పిటల్ పక్కనే ఆ ల్యాండ్ వాళ్ళు పాపం కట్టుకోవడానికి కొన్న తర్వాత 5-6 సంవత్సరాలకు వచ్చారు. 6-7 సంవత్సరాలకు అప్పుడు ఏమీ లేదు. తర్వాత ఆ టైంకి వచ్చేసరికి ఇక్కడ టేక్ చెట్లు పెరిగిపోయి ఉన్నాయి, అన్ని టేక్ చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. అట్లా దాని మీద నేను పర్సనల్గా చాలా విక్టిమైజ్ అయ్యాను. తర్వాత హైకోర్టు పోవాల్సి వచ్చింది నేను. తర్వాత నా మీద ఫాల్స్ అది ఇంకా కంప్లైంట్స్ ఎక్కడెక్కడ ఇచ్చారు. డీజీ గారు కూడా పిలిపించారు, అప్పుడున్న డీజీ గారు. ఇక అట్లా కానీ అది అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే తిరిగి పాపం ఇటువంటి, ఎందుకంటే నీ గ్యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి గ్యాప్స్ ఉన్నాయి. ఈ గ్యాప్స్ వచ్చేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ పడిపోతున్నాయి. ఇవి నిజానికి చేయడానికి మనకి వీఆర్ ఆథరైజ్డా కాదా అనేది లీగల్ ఆస్పెక్ట్స్లో, ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే అదేమో క్రైమ్ కింద కన్వర్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత పోలీస్ మీద ట్రస్ట్ పోతుంది, కాన్ఫిడెన్స్ పోతుంది. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేది మళ్ళీ పోలీస్ స్టేషన్. ఇది గవర్నెన్స్లో ఉన్నటువంటి కొన్ని గ్యాప్స్. సార్ ఎల్బీ నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎల్బీ నగర్ తర్వాత యుఎన్ మిషన్ వెళ్ళాను, యునైటెడ్ నేషన్ కొసావో వెళ్ళాను. కొసావో వెళ్ళి అక్కడ ఒక 1 year ఉన్నాను, 2001 to 2002. అదొక డిఫరెంట్ ఎక్స్పోజరు. అక్కడ పనిచేసింది చాలా బాగా అనిపించేది. కానీ అందరు పోలీస్ ఆఫీసర్స్లో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసేవాళ్ళు. ఎందుకంటే మనం అప్పుడు అన్ని రకాల పనులు మనం చేసేవాళ్ళం కదా. మిగతా కంట్రీస్ కంటేనేమో ఏ వింగ్ ఆ వింగ్ ఉండేది అప్పుడు. సో ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్, ఆల్ ఏరియాస్లో మనకి ఎక్స్పోజర్ ఉండేది కాబట్టి మన ఇండియన్స్కి మంచి పేరు ఉండేది అక్కడ కొసావోలో కానీ యునైటెడ్ యుగోస్లావియాలో. ఆ తర్వాత వచ్చిన తర్వాత కందుకూరుకు షార్ట్ టర్మ్ ఉన్నాను. కందుకూరు కాదు, మొయినాబాద్, జస్ట్ ఒక 7-8 months. తర్వాత వనస్థలిపురం అది కూడా ఒక 1 year, ఎక్కువ లేదు. తర్వాత ఎస్ఓటీకి వచ్చేసాను. ఓకే, ఇక్కడ మళ్ళీ మీ వర్క్ స్టార్ట్ అయింది. ఎంతకాలం ఉండే ఎస్ఓటీలో? ఎస్ఓటీలో ఉన్నది 1 year 1 month ఉన్నాను. 1 year 1 month చేసిన 1 year కానీ మంచి కేసులు వెళ్ళాక సార్. అంటే ఆ టైంలో ఇంకా అసలు మళ్ళా ఆపర్చునిటీ దొరికింది నిజంగా. మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పిన కేసు, జేఎన్టీ దగ్గర బస్సుల కింద బాంబులు పెట్టిన కేసు, అది ఎస్ఓటీలో వెరీ ఫస్ట్ ఎస్ఓటీ ఎస్టాబ్లిష్ చేసింది. శివరామకృష్ణ గారి గురించి మీకు తెలుసు. చాలా కేసులో ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎలా పట్టుకున్నారండి? అది యాక్చువల్గా మనకి ఇప్పుడు వాడుతున్న సీసీ కెమెరాల్లో వెరీ ఫస్ట్ సీసీ కెమెరా 2004 సంవత్సరం ప్రసాద్ ఐమాక్స్లో పెట్టారు. ఆ సీసీ కెమెరా మాకు ఉపయోగపడింది. సీసీ కెమెరాతో టెక్నికల్గా మీరు చెప్పారు కదా ఏ ఫేజ్లోంచి ఏ ఫేజ్లోకి వచ్చింది ఇన్వెస్టిగేషన్ అంటే, ఆ ఫేజ్లోంచి ఈ ఫేజ్లోకి రావడం ఈ కేసుతో మొదలైంది. ఈ కేసు వెరీ ఫస్ట్. అసలు మీకు ఆ రోజు ఛాలెంజ్ ఉందా? అప్పుడు చాలా ఛాలెంజ్. ఎందుకంటే అప్పటికి దాదాపు 3 places-లోనే బాంబు పెట్టారు. బికాస్ ఆఫ్ ఆబ్వియస్ రీజన్స్. మనం వీ కెనాట్ డిస్కస్ అబౌట్ ద రీజన్స్. ఎందుకంటే అప్పుడు అందరికీ తెలుసు ఒక రకమైనటువంటి అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేటువంటి ఆస్పెక్ట్. అది పొలిటికలా లేకపోతే ఇంకోట అనేది తర్వాత విషయం. దాంతో ఆ ప్రాసెస్లో వచ్చేసి అక్కడ వాళ్ళు బాంబు పెట్టడము,
పెట్టిన తర్వాత అప్పుడే టెక్నికల్ ఎవిడెన్స్, అప్పుడు సెల్ ఫోన్స్ వాడటం మొదలైంది బాగానే 2004లో. ఈ రెండింటి దీంతో లొకేట్ చేసి జూబ్లీహిల్స్లో పట్టుకున్నాం. కానీ మూలాలు మన కుకటిపల్లికి వచ్చాయి కదండి. అవును, అక్కడే ఉన్నాయి మీకు ఏదైనా సరే దాదాపు ఇక్కడికే వస్తాయి. మూలాలు కుకట్పల్లికి వస్తే అప్రహెన్షన్ అక్కడ పట్టుకొని తర్వాత అప్రహెన్షన్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి క్వశ్చన్ చేశాం. చేసినప్పుడు అతను కొన్ని రివీల్ చేశాడు. దాని ప్రకారం అప్పుడు చేసాం. అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండింది దాని. సార్, ఎస్ఓటీలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి ఒకటి. రెండోది, మీరు శివరామకృష్ణ గారి టీంతో చేసిన కోఆర్డినేషన్తో ఎలా చేసేవారు? ఎందుకంటే ఒక కేసు జరిగినప్పుడు మేము చూసేవాళ్ళం, మీరు ఇమీడియట్గా ఎస్ఓటీ టీం ఫామ్ అవ్వడం, జీపుల్లో వెళ్ళిపోవడం, అసలు తిన్నామా తినపోయినా డ్రెస్సా ఏం లేకుండా వెళ్ళి మళ్ళీ దొంగతోనో నిందితులను రావడం, ఇది చూసేవాళ్ళం. మేము తప్ప ఖాళీ చేతులతో రావడం ఎప్పుడు చూడలేదు. లేదు, జీరో, ఖాళీ చేతులతో ఎప్పుడు రాలేదు. అందులో చాలా ఉన్నాయి ఎస్ఓటీ టైంలో. ఎందుకంటే మీకు అప్పుడు మనకి ఏంటంటే మురళి, మనకు ఆ టైంలో ఈ వైలెన్స్ అనేది ఎక్కువ ఉండేది, విపరీతంగా ఉండేది. ఎందుకంటే మనకి ఇటువైపు చూసినా అటువైపు యాక్షనిజం, ఇటువైపు నక్సలిజం, ఇక్కడ కమ్యూనలిజం, డెకాయిటీస్, రాబరీస్, అన్ని ఫిజికల్ వైలెన్సెస్ సొసైటీలో. వీళ్ళు ఏమైపోయిందంటే క్రైమ్స్ విపరీతంగా అయ్యాయి. అప్పుడు నెసిటీ, ఇక్కడ మహేందర్ రెడ్డి సార్ ఇక్కడ సిపిగా ఉన్నప్పుడు సార్ ఏం చేశారంటే ఎస్ఓటీని ఫామ్ చేద్దామని చెప్పేసి, ఖచ్చితంగా ఎందుకంటే పోలీస్ స్టేషన్ స్కోప్ అప్ చేయలేవు వర్క్ని అని చెప్పేసి సార్ అప్పుడు శివరామకృష్ణ సార్ని పిలిపించి చెప్పడం, తర్వాత నేను, శివరామకృష్ణ సార్, తర్వాత జగదీష్, రామ్ నరసింహ, మేము ఆ టీం ఫామ్ చేసుకోవటం. చేసిన తర్వాత నాకు మళ్ళీ ఎంత ఇదనిపించేదంటే, పోలీస్ స్టేషన్స్లో వర్క్ ప్రెషర్లు 24 hours. మీకు తెలుసు కదా, నిద్ర అనేది అసలు ఎప్పుడు ఉండేది కాదు. దాదాపు 3 నెలలు 4 నెలలు కంటిన్యూగా నైట్ డ్యూటీ చేసిన రోజులు ఉన్నాయి. తెల్లారి 4 వరకు తిరగడం, తర్వాత 10 గంటలకు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావడం, కోట్పల్లిలో జరిగిన సంఘటన. అటువంటి దీంట్లోకి వచ్చిన తర్వాత మాకు అవి పోయేసరికి, ఫ్రీ అయిపోయేసరికి, ఒక ఫ్రీలాన్స్లో మనం ఎట్లా చేస్తామనేది ఇంకా లిబర్టీ ఎక్కువ వచ్చినట్టు అయిపోయింది. దాంతో ఆ క్రైమ్స్లో వెరీ ఫస్ట్ కేసు ఏంటంటే, మనకి జీడిమెట్ల దొంగ నోట్ల కేసు ఒకటి వచ్చింది. అది ఎవరో ఎక్స్ మినిస్టర్ మనవడు ఒకటి వచ్చారు. జీడిమెట్ల నుంచి అప్పుడున్న ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే, మాకేదో ఇటువంటిది వస్తుంది పట్టుకున్నామనేసరికి, ఆ రోజు ఒక వేరే అఫెన్స్, దీనికి బాంబుల్ బ్లాస్ట్లకు సంబంధించిన అఫెన్స్లో మిగతా వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు, నన్నేమో దానికి పోయి రమ్మన్నారు. అంటే నన్ను తప్పిస్తున్నారు అన్నట్టు నేను తీసుకొని ఆ టీమ్స్ 2 టీమ్స్ని తీసుకొని పోయి, ఒక 10 మందిని మేము తీసుకొని పోయి, ఆంధ్రాలో 4 టౌన్లు, ఒక్కో దానికి 30-40 కిలోమీటర్లు ఉంటుంది. ఇతను తీసుకొని పోయి దాదాపు 7-8 ప్లేసుల నుంచి అక్యూజ్ని లిఫ్ట్ చేయటము, మెషినరీని లిఫ్ట్ చేయటము, తర్వాత వాళ్ళని తీసుకోవడము. 24 hours మళ్ళీ నేను ఇక్కడ ఉన్నాను, మళ్ళీ ఆఫీస్ వచ్చేసి. అంటే అంత మేము యాక్చువల్గా ఏంటంటే, పోయేటప్పుడు మాది ఎట్లా ఉంటుందంటే, గ్యాప్ ఇచ్చేది ప్రసక్తే లేదు. ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ ఫాలోఅప్ చేయడం కానీ, బ్రేక్ ఇవ్వడం కానీ, ఇది తర్వాత చేద్దాం కానీ అనేటువంటిది జరిగేది కాదు. అట్లా ఆ కేసులు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదని తెల్లారేసరికి వాళ్ళ ఇంట్లో ఉండడము, అక్కడి నుంచి ఇంకో చేపల చెరువు దగ్గరికి వెళ్ళడము, అక్కడి నుంచి ఒక పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ప్రింటింగ్ మిషన్ సీజ్ చేయడము ఇంకొక 40 కిలోమీటర్ల దూరంలో, ఆ తర్వాత ఇంకొక 2 దగ్గరలకు వెళ్ళడము, అక్కడ అమౌంట్ సీజ్ చేయడము. ఇట్లా ఎవ్వరికి అనుమానం రాకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కంటే ఇక్కడికి వచ్చాం. అంటే మేము బ్రష్ ఎన్ని గంటలకు చేసామంటే రాత్రి 11:30 చేసాం ఆ రోజు. బ్రష్ చేయటము, టిఫిన్ చేయడం అనేది, అంటే మాకు ఒకసారి అది మాకు ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. గ్యాప్ ఇవ్వకూడదు, అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. దీంట్లో అవతల ఒక ఎక్స్ మినిస్టర్ ఎవరో చెప్పారు, అతను మనవడని చెప్పేసి, వీళ్ళకి ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వాలా, మనం ఎట్లా బ్రేక్ రాకూడదు. ఓ దగ్గర క్రికెట్ ఆడుతుంటే అక్కడికి పోయాము, అక్కడ తీసుకున్నాం. ఇవన్నీ కూడా 24 hours అయిపోయినాయి. అట్లా తీసుకొని నెక్స్ట్ డే వచ్చేసరికి సారు బాగా సిపి గారు ఇంత ఫాస్ట్గా ఎట్లా తీసుకొచ్చారు, ఎట్లా చేశారు అంటే, గ్యాప్ ఇవ్వలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాన్ఫిడెన్స్లో తీసుకోవటం, కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ చెబుతావా, లేకపోతే ఇది రిపర్కషన్స్ మీరు చెప్తే మీకు ఏమీ కాదు, లేకపోతే ఆల్రెడీ నెట్వర్క్ బ్రేక్ చేసి ఉంటాము, తర్వాత ఎట్లా జరిగింది అనేది మేము కొంచెం అప్పటికే ఒక స్కెచ్ చేసుకోగలుగుతాం. వాళ్ళ దగ్గర పెద్ద దాచిపెట్టడానికి విషయాలు ఉండేవి కావు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేము ఈ జర్నీలోనే ఇంట్రాగేషన్ జీప్లో. అవునా? జర్నీ సూమోలు ఉండేవి. సూమో వెళితే వెనక్కి రాకూడదు, ఇక ఖాళీగా రాకూడదు. అట్లా సూమోలో ఇంట్రాగేషన్ అంటే క్వశ్చనింగ్, ఎక్కువ క్వశ్చనింగ్ చేయడం అట్లా తీసుకుంటే వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళేసరికి ఒక ఐడియా డెవలప్ చేసుకోవడం, ఎవరిని అటాక్ చేయాలి, ఎట్లా అటాక్ చేయాలి, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి, ఎక్కడ కటాఫ్ చేసుకోవాలి, అట్లా తీసుకొచ్చాం. నెక్స్ట్ డే మార్నింగ్, ఈరోజు నైట్ midnight వెళ్తే రేపు ఈవినింగ్ కంటే అక్కడికి వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసాం జీడి మెట్రో. అలాగే మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. చాలా ఉన్నాయి ఆ కేసెస్. ఇప్పుడు మనకి పాస్టర్స్ మర్డర్ కేసు ఒకటి. పాస్టర్స్ ఇద్దరు జన్మ స్టేట్ మొత్తం అతలాకుతలం అయిపోయింది, మీకు తెలుసు అది. ఆ కేసు ప్యూర్ హార్డ్ ఇంటెలిజెన్స్తో చేసాం. అది దానికి సీన్ ఆఫ్ అఫెన్స్కి దాదాపు 3 days కంటిన్యూ ఉన్నాం నైట్లో అక్కడ. సీన్ ఆఫ్ అఫెన్స్లో ఈ బాడీని ఇక్కడ ఎందుకు పడేయాలి అని చెప్పేసి, అంటే నాకు అంటే అప్పుడు ఒక చిన్న సైకాలజీ డెవలప్ అవుద్ది మనకి. అఫెండరు బాడీ తీసుకొని బయలుదేరిన తర్వాత సాధ్యమైనంత వరకు పరిచయం ఉన్న ఏరియాకి తీసుకుపోతాడు.
ఎందుకు? ఎందుకంటే తనకి తెలుసు కాబట్టి ఆ బాడీని ఫలానా దగ్గర పడేస్తే బాగుంటుంది అని చెప్పేసి అతనికి కొంచెం అంటే ఎవరు గుర్తుపట్టరు అని తర్వాత తనకు కూడా ఆ ఏరియా మీద గ్రిప్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. తెలియనటువంటి ఏరియాకి పోతే ఎక్కడైనా ఎవరు క్వశ్చన్ చేస్తారో, ఎక్కడ ఆపుతారో, ఎక్కడ ఇది చేస్తారో, ఏది ఎటు పోవాలో తెలియదు అతనికి. ఇటువంటి టైప్ ఆఫ్ సైకాలజీ అఫెండర్కి ఆ టైంలో ఉంటుంది, ఎందుకంటే బాడీని తను క్యారీ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎంత తొందరగా డిస్పోజ్ చేసేద్దాం అటువంటి సైకాలజీ అది. అట్లనే వనస్థలిపురంలో జరిగిన కేసు, ఇద్దరు లేడీ అడ్వకేట్స్ని మర్డర్ చేసిన కేసు, లేడీ అడ్వకేట్స్ని మర్డర్, అందులో సార్కి క్రెడిట్ మొత్తం. అసలు నిజానికి సిపి గారికి ఆ టైంలో సార్ రాత్రి 9 గంటలకు వచ్చి తెల్లారు 6 గంటల వరకు కేసు డిటెక్ట్ అయ్యేంత వరకు, తెల్లారు 6 గంటల వరకు. ఎందుకంటే చెప్పారు ఇద్దరు లేడీ ప్రాపర్టీ అఫెండర్స్ అడ్వకేట్స్ దగ్గర గోల్డ్ చూసి అడ్వకేట్స్నే చంపేశారు. అదే లేడీ అడ్వకేట్స్ని. అంటే ఇక్కడి నుంచి మనకి ఎల్బీ నగర్ నుంచి వెళ్ళిపోయి మా ఇబ్రాహీంపట్నం వెళ్ళి ఆ కేసు అటెండ్ చేయాలి. అక్కడ ఒక వాయిదా ఉంది, అక్కడ ఒక కేసు ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. వాళ్ళని తీసుకొని పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు, ఇబ్రాహీంపట్నం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ దారిలో కదా ఆ దారిలో వెళ్దామని పక్కన దారిలో తీసుకొచ్చేసి అక్కడ చంపేశారు. అంటే వాళ్ళు పెట్టుకున్న అడ్వకేట్లో వాళ్ళు చంపేశారు. వీళ్ళు ఎలాగ నమ్మారండి వాళ్ళని? ఎవరు? వాడు క్రిమినల్ అని తెలిసి కూడా వాళ్ళతో ఎందుకు వెళ్ళారు? అంటే ఇప్పుడు మనకు అడ్వకేట్లు క్లయింట్స్ ఉంటారు కదా, అందరూ ప్రాపర్టీ అఫెన్సెస్లో వాళ్ళు జనరల్గా ఎక్స్పెక్ట్ చెయ్యరు అటువంటి క్రిమినల్ బిహేవియర్ అడ్వకేట్స్తో అట్లా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయరు. అన్ఫార్చునేట్గా దాంట్లో ఇద్దరు లేడీ అడ్వకేట్సే, సీనియర్ జూనియర్ ఇద్దరు లేడీ అడ్వకేట్సే. అట్లా అయ్యేసరికి సార్ మీరు చేసిన 1.5 years సర్వీస్లో బాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పట్టుకున్నారు అక్కడ? అన్ని ఇంచుమించు అన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటాయి, కానీ పట్టాలో గోవర్ధన్ రెడ్డి అంటే వాళ్ళు రేపు గోవర్ధన్ రెడ్డిని పట్టుకున్న కేసు, తర్వాత మనకి తిరుపతి బాల, వీళ్ళందరూ పేర్లు చెప్పనని చెప్పాను నీకు. వీళ్ళందరినీ పట్టుకున్న కేసు కూడా వీళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా చేసిన కేసే చేసినవి. అవి కూడా ఒక పెద్ద స్టేట్లో బాగా జరిగిన కేసులు కదా అవి. కానీ ఎప్పుడు కూడా మీకు నయ్యం ఎదురుపడలేదా? పడ్డాడు, అప్పుడు కూడా పడ్డాడు. ఇప్పుడు నేను వనస్థలిపురం ఉన్నప్పుడు సమ్మిరెడ్డి ఎవరు ఉండేవాళ్ళు, అతను మర్డర్ చేసిన దాంట్లో ఇతను తీసుకుంటే మాజీ నక్సలైట్ సమ్మిరెడ్డి. ఆ కేసులో ఇతను ఇన్ఫర్మేషన్ ఇస్తా అని వచ్చి కొద్దిగా చేసేసరికి ఇన్ఫర్మేషన్ కోసం అప్రోచ్ అయిన మాట వాస్తవము. కాకపోతే నాకు అతనితో తిరిగి మాట్లాడాలంటే నాకు మాట్లాడాలనిపించేది కాదు. కానీ మర్డర్ చేసింది ఆయనే కదండి సమ్మిరెడ్డి. కానీ తర్వాత తెలిసింది అదే డైవర్ట్ చేసే ప్రాసెస్లో అట్లా జరిగింది. అతను 2 times అతను అట్లా ఎదురుపడ్డాడు. కానీ మీ దగ్గర మిస్సింగ్ కేసు బాడీ కృష్ణా జిల్లా దొరికింది కదా? అవును. తర్వాత డిటెక్ట్ అయింది అది. తర్వాత ఇంకా అరెస్ట్ అయినట్టున్నారు తర్వాత. సార్ మీరు మీ టైంలో వెపన్స్ కోసం కూడా మీరు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు? వెపన్స్ కోసం మధ్యప్రదేశ్ అట్లా వెళ్ళి ఒక వెపన్స్ గ్యాంగ్ తర్వాత లేదు మీరే? నేను మధ్యప్రదేశ్ వెళ్ళలేదు. కాకపోతే మన దగ్గర వెపన్స్ ఒక ఇంపార్టెంట్ అఫెన్స్లో ఎక్కడ యూజ్ చేశారనే దాంట్లో జైల్లో ఉన్న అక్యూజ్డ్ గురించి, కార్బైన్ ఎట్లా వచ్చిందనే దాని గురించి వెరిఫై చేసే ప్రాసెస్లో వెళ్ళలేదు, స్టేట్ దాటి వెళ్ళలేదు. తర్వాత ఎస్ఓటి తర్వాత బాగా ఎస్ఓటి తర్వాత ఏసీబీ యాంటీ కరప్షన్. ఏసీబీలో ఎంతకాలం? ఏసీబీలో 7 years ఉన్నాను ఇన్స్పెక్టర్గా. అక్కడే డిఎస్పీ కదా మీకు? లేదు, అక్కడ నుంచి మళ్ళీ యునైటెడ్ నేషన్స్ వెళ్ళాను ఆఫ్రికాలో చేయడానికి, సౌత్. సార్ ఏసీబీలో గుర్తుండిపోయిన కేసు చెప్పండి. చాలా కేసులు ఉన్నాయి వాటి గురించి. సరే కొన్ని అన్ని చెప్పొద్దు, కానీ ఏసీబీలో డిఏ కేసుల్లో కన్విక్షన్ రాదు, అక్టిల్ దీంట్లో మాత్రం ఎక్కువ వస్తుంటుంది, కానీ ట్రాప్ కేసుల్లో మాత్రం కన్విక్షన్ వస్తుంది. కారణం ఏమంటారు? అంటే ట్రాప్ కేసు చిన్నవి దాంట్లో, ఎందుకంటే మనకి అతని పొజిషన్లోంచి అమౌంట్ సీజ్ అవుతుంది, తర్వాత దానికి ఎవిడెన్స్ అంతా విట్నెసెస్ ఉంటారు, మన మీడియేటర్స్ ఉంటారు, అఫీషియల్ మీడియేటర్స్ ఉంటారు. ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది. జరిగిన తర్వాత అవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉంటాయి అవన్నీ కూడా, అందుకని వాటిలో అవుతుంది. వాటిలో మనకి కన్విక్షన్స్ ఎక్కువ ఉంటాయి. డిఏ కేసెస్ వచ్చేసరికి ఆ డిఏ కేసెస్లో మనం అతను వచ్చిన ఇన్కమ్ని అది ఇల్లీగల్ ఇన్కమ్ అని చెప్పి మనం ప్రూవ్ చేయడానికి మనకి ఎక్కడక్కడ ఎవిడెన్స్ తక్కువ ఉంటాయి. అయినా కానీ 50% కన్విక్షన్స్ ఉంటాయి డిఏ కేసెస్లో కూడా. దీంట్లో దాదాపు సుమారు 90% ఉంటాయి ట్రాప్ కేసెస్లో కన్విక్షన్స్. అట్లా డిఏ కేసెస్లో మనకి ఏంటంటే ఎవిడెన్స్ గ్యాదరింగ్ అనేది చాలా కష్టమైన ప్రాసెస్. కానీ డిఏ కేసుల్లో ఎక్కువగా టార్గెట్ ఉంటుంది అంటారు, వాస్తవం అంటే ఏసీబీలో? లేదు, మా టైంలో చాలా ఎఫెక్టివ్గా నడిచింది ఏసీబీ. మీకు తెలుసు కదా, అప్పుడు ఎస్ఎస్పి యాదవ్ సార్ ఉండేవాళ్ళు, తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్ ఉండేవాళ్ళు, తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండేవాళ్ళు, సంతోష్ మేరా సార్ ఉండేవాళ్ళు, యోగానంద్ సార్ ఉండేవాళ్ళు, ఉమేష్ షరాఫ్ సార్ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఆఫీసర్స్ కూడా. వాళ్ళ తర్వాత భూపతి బాబు సార్ ఉండేవాళ్ళు, తర్వాత గిరీష్ కుమార్ సార్ ఉండేవాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి సార్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సార్ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా బాగా ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ ఆస్పెక్ట్స్ అండి బాగా మెయింటైన్ చేసినటువంటి సందర్భం అది. అటువంటి సందర్భంలో కేసెస్ మేమైతే చాలా వరకు చిన్న వాటికి కాకుండా ఆర్గనైజ్ దానికి పోవడానికి ఒక ఎవరైనా సరే ఉంటే వాళ్ళు
దీని చట్టాన్ని మభ్యపెట్టి దాచిపెట్టిన దానికి ఎక్కువ పోయాను నేను కేసెస్. కానీ సార్ మీ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా మీరు ఏసీబీలో పట్టుకున్నారు, బాధ అనిపించలేదు అప్పుడు? అంటే ఇక ఆ టైంలో ఏసీబీలో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడున్న పోలీస్ ఎంటైర్ వింగ్స్లో ఏసీబీ అనేది బయట ఇన్ఫ్లుయెన్సెస్ తక్కువ ఉండి ఒక ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి యూనిట్ అది. ఆ యూనిట్లో తర్వాత మనకి అది ఆ సందర్భంలో మనకి పర్సనల్ ఇంటిమేసీ ఉండడం అటువంటి దానివల్ల ఇది అవుతుంది. కానీ కాకపోతే మనం ఏం చేయలేము. ఆ సిస్టంలో మనం ఒక ప్రాసెస్ అండి, మనం ఒక పర్సన్ అంతే. మీకు మన ఒక రోల్ బాగా గుర్తుండిపోయిన సంఘటన ఉందా? మీ బ్యాచ్మేట్ మీ జూనియర్ వెరీ ఫస్ట్లోనే జరిగినాయి, చాలా జరిగినాయి అట్లా. మనకు బాగా తెలిసినటువంటి ఆఫీసర్స్. కానీ కొన్ని సందర్భాల్లో అంటే ఒకటి అది మనం తప్ప ఉప్ప చెప్పలేం. కానీ సొసైటీలో జరుగుతున్నటువంటి పరిణామాలకి, సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రివేల్ అవుతున్నటువంటి అట్మాస్ఫియర్కి దానికి మనం చూస్తే ఎవరైతే ఆర్గనైజ్డ్గా చేస్తారో వీటన్నిటిని దాటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. ఏది ప్రొవోకేట్ చేసి ఇచ్చిన అమౌంట్ కంటే కూడా ప్రొవోకేట్ చేసి ల్యూర్ చేసి ఇట్లా చేసి చాలామంది అట్లా చేస్తానని చూస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వ్యక్తి ప్రీవియస్లీ సరెండర్ నక్సలైట్ ఆ ఏరియాలో కొంతమందిని ఏసీబీకి చేయడానికి కూడా చేశాడు. తన కాని చోట గవర్నమెంట్ అఫీషియల్స్ని అట్లా వేధించడం చూసాడు. అట్లా 2 సందర్భాల్లో అటువంటిది క్రాస్ వెరిఫికేషన్ చేసి వాటిని రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈజ్ అన్ మ్యానిపులేటరు, తర్వాత ఏమంటాం అది బ్లాక్మెయిలరు అన్నీ ఉన్నాడు. కాబట్టి అటువంటి సందర్భంలో ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ చేసేవాళ్ళం కాదు. కానీ ఒకసారి మీ బ్యాచ్మేట్ వ్యక్తికి మీరు చిన్న ఇండికేషన్ అంటే మీరు కనబడ్డారు, ఆయన అలర్ట్ ఆయన కాకుండా మళ్ళీ ట్రాప్లో పడ్డాడు ఆయన. అంటే అది అంటే మీరు ఇండికేషన్ ఇవ్వలేదు, జస్ట్ మీరు కనబడ్డారు, గుర్తుపడతారేమో అనుకున్నాక పట్టలేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఆ సీన్కి పోయిన తర్వాత మనం పొజిషన్స్ మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది. వాళ్ళే మూమెంట్లో ఉంటారు, అటు ఇటు మూమెంట్లో ఉంటారు. ఆ సందర్భంలో కొంచెం అంటే దూరంగా కనపడటం, దాంతో ట్రాప్స్ రైట్ ఫ్రమ్ ది ఎస్ఓటి ఇక్కడి నుంచి మొత్తం నేనే వేసేవాడిని. దీంట్లో ఇది మన కుకట్పల్లి ఉన్నప్పుడు కానీ, ఈవెన్ ఎస్ఓటీలో శివరామకృష్ణ గారు మిగతా వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఆ లేయింగ్ ఆఫ్ పట్టుకోవడానికి నక్సలైట్స్ కావచ్చు, లేకపోతే సరెండర్ నక్సలైట్స్ కావచ్చు, లేకపోతే వెపన్స్ ఉన్నోళ్ళు కావచ్చు. తిరుపతి బాలన్నను కూడా అట్లా, తిరుపతి బాలన్నను పట్టుకునే టైంలో ఈ వాజ్ ఎలో, నిన్ను 9mm పిస్టల్ అందు లోపల ఉన్నాడు. నేను ఒక్కడే పోయాను సైకిల్ మీద రెక్కికి, నేను ఒక్కడే వెళ్ళాను. తర్వాత ఎంటర్ అయ్యి వెపన్ గుంజుకునేంత వరకు కూడా నేను ఒక్కడే ఉన్నాను. లోపలికి వెళ్ళిపోయి వెపన్ గుంజేసుకున్న తర్వాతనే మిగతా టీం వచ్చింది. అది ముందుకు చూసేవాళ్ళం. దీనికి ఒక సందర్భం చెప్పగలుగుతాను నేను. నండూరు సాంబశివరావు సార్ మాకు ఒకసారి ఒక క్లాస్ తీసుకున్నారు. సార్ మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ అన్రెస్ట్, సైకాలజీ ఆఫ్ మాబ్ సైకాలజీ గురించి ఒక క్లాస్ తీసుకోవడానికి మెదక్ ఎస్పీగా ఉండేవాళ్ళు సార్. మా దగ్గరికి వచ్చారు. వచ్చిన ప్రాసెస్లో ఆయన ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ గురించి మాకు ఎందుకో చెప్పాడు. సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే మనం ఒక ఆపరేషన్ కానీ ఒక దీన్ని చేసేటప్పుడు ఎదుటి వ్యక్తిని ఎట్లా సర్ప్రైజ్ షాక్లోకి చేసి మనం రియాక్ట్ కావాలని. అది నాకు మైండ్లో కూర్చుంది. నా సర్వీస్ మొత్తం మీద ఏ ప్లాన్ చేసినా కానీ పక్కా దాన్ని అర్థం చేసుకొని అవతల వాళ్ళని షాక్ చేయటం, షాక్లో మీ పని చుట్టుకోవడం, అది మనం చాలా స్పాంటేనియస్గా యాక్ట్ చేయాలి. మళ్ళీ అక్కడ హెజిటేషన్ ఉండకూడదు. లేకపోతే హెజిటేషన్ అంటే లోపల వెపన్ ఉంటుంది మన మీద. అట్లా చాలా సందర్భాల్లో చేయించడము. దానికి అనుగుణంగా ఒకసారి మీకు ఐడియా ఉంటుంది, ఎస్ఓటీలో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మెదక్ దాకా 100 కిలోమీటర్స్ ఒక పార్టీని మేము ఒక ఫాలో అయ్యాము, అతనికి అనుమానం రాకుండా. అతను వెహికల్లో వెళ్తున్నారు కానీ అనుమానం రాకుండా 100 కిలోమీటర్ ఫాలో అయ్యి మేము ఒక 5 వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక వెహికల్ ఒక 5 కిలోమీటర్లు ఫాలో కావాలి, అదే తర్వాత వెళ్ళిపోవాలి. మిగతా వెహికల్ చాలా దూరంలో ఉండాలి. తర్వాత నెక్స్ట్ వెహికల్ లీడ్ చేయాలి, వీళ్ళు ముందే వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఇంకొక వెహికల్ లీడ్ చేయాలి. ఇట్లా అంటే ఆయనకు అనుకోవాలి ఏదో వెహికల్స్ వస్తున్నాయి అనుకోవాలి. కానీ అట్లా ఒక ఆర్టిఫిషియల్ ట్రాఫిక్ క్రియేట్ చేసుకుని కూడా చేసిన కేసెస్ ఉన్నాయి. అట్లా వీ ఎంజాయ్డ్ ఏ లాట్. డిటెక్షన్ మాత్రం ప్రసక్తి లేదు, ఇంత లేకున్నా కానీ. సత్యనారాయణ గారు ఆపరేషన్ కూడా డిజైన్ చేస్తే ల్యాక్స్ ఎక్కడ కనిపించమంటారండి? ఎందుకు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అసలు అది డిటెక్షన్ ప్రాసెస్ అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. అదే జరిగింది యాక్చువల్గా బెంగళూరులో 10 months బేబీ గురించి మేము కిడ్నాప్ కేసులో అక్కడ ఉంటే ఆ సందర్భంలో శివరామకృష్ణ సార్ వాళ్ళు వచ్చేసి తిరుపతి బాల ఇంట్లో 15 రోజులు ఉన్నాం మేము. అప్పుడు వాళ్ళని చెప్పకూడదు అంటే వస్తారని చెప్పేసి వేరే దగ్గర. అట్లా జరిగిన సందర్భాలు ఉంటాయి కదా. అటువంటి సందర్భం అంతా లేఅవుట్ చేసిన అందులో ఈ కేసు వచ్చింది మధ్యలో. ఈ కేసు వచ్చేసరికి దీంతో బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. బెంగళూరు వెళ్ళాల్సి వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చిన టైంకి వీళ్ళు ఏం చేశారంటే మనం చేసేద్దామని చెప్పి లోకల్గా ఏదో ట్రై చేశారు. ట్రై చేసేసరికి దగ్గర రాగానే వాళ్ళ రిలేటివ్ పోలీసులు అరిసేసరికి పారిపోయాడు.
ఇక నాకు అక్కడి నుంచే ఇన్ని రోజులు చేసిందంతా వేస్ట్ అయిపోయింది, 9mm పిస్టల్ ఉంది కదా ఆయనతో పాటు చేస్తారని చెప్పేసి అని అంటున్నాడు. తర్వాత ఇంకా నేను కొంచెం హెజిటేట్ చేశాను, నేను పోనని చెప్పాను. తర్వాత మళ్ళీ పొమ్మంటే అక్కడ ఖమ్మం జిల్లాకి వెళ్ళి మళ్ళీ అక్కడ 2 days ఉండి ఒక లేఅవుట్ మనం మళ్ళీ ఒక రెక్కి కండక్ట్ చేసుకొని అక్కడ చేసాం చూసుకొని. సార్ మీరు ఎస్ఓటీలో ఉన్న టైంలోనే కూకట్పల్లిలో ఒక బాబు కిడ్నాప్ కేసు, ఆ బాడీ ముంబైలో దొరకడం. లేదు, నేను అన్నప్పుడు కాదు. కిడ్నాప్ చేస్తాడు, ఆ బాబు ఏడ్ చేసరికి వాడు ఊపిరాడకుండా చేస్తాడు, వాడు చనిపోతాడు. నేను నా తర్వాత మీ తర్వాత. కానీ నాకు మాత్రం ఇంత సర్వీస్లో బాగా గుర్తొచ్చే కేసు అంటే కూకట్పల్లిలో పనిచేసేటప్పుడు ఒక విజయనగరం జిల్లా నుంచి ఒక అమ్మాయి వాచ్మెన్ కూతురు ఇక్కడికి వచ్చింది. వచ్చినప్పుడు అమ్మాయి ట్రైన్ దిగిన తర్వాత ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చింది, తెల్లవారుజామ ఇక్కడ ఇంటికి వస్తానికి వచ్చింది. ఆ ప్రాసెస్లో ఆ అమ్మాయి అమాయకంగా మాట్లాడే మాటలు, వాళ్ళ ఫాదర్ గురించి కాంటాక్ట్ చేయడానికి, వాళ్ళ ఫాదర్ ప్రశాంత్ నగర్లో వాచ్మెన్గా చేస్తాడు. ఆ టైంలో అతనికి ల్యాండ్లైన్ నుంచి కదా మనం చేయాల్సింది, మధ్యలో టెలిఫోన్ బూతులు ఉండే అక్కడ ఆగి చెప్పడము, అన్న ఇది కూడా చూడు పెట్టు అని చెప్పేసి అది చెప్పడం, అతను వాచ్మెన్కి మాట్లాడటము, ఈమెకు అడ్రస్ తెలియదని తెలుసుకోవడం, నిజాంపేట ఏరియా నుంచి ఫోన్లో మాట్లాడి, లేదమ్మా ఇది ఇక్కడ కాదు చాలా దూరం తీసుకొచ్చావు నన్ను అని చెప్పేసి ఎల్బీ నగర్ తీసుకుపోయి రేప్ అండ్ మర్డర్ చేయడం. అది ఆ కేసు నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా విపరీతంగా బాధ అనిపించే కేసు. అది డిటెక్ట్ చేయలేకపోయాం, ఇంతవరకు డిటెక్ట్ చేయలేకపోయాం. దానికోసం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర దాదాపు ఒక 4-5 times అట్లనే ఆటో దిగిన టైంకి ఎన్ని ఆటోలు ఉంటాయి, ఆటోలు ఎక్కడికి రిజిస్టర్ చేస్తారు వీళ్ళ పేర్లు అవన్నీ, ఆ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ అంతా బిజీగా ఉంటున్నా కానీ దాని మీద చాలాసార్లు ట్రై చేసి విపరీతంగా ట్రై చేసి ఎంతోమంది ఆటో డ్రైవర్స్ని వెరిఫై చేసాము. తర్వాత అప్పుడు ఇవన్నీ ఏమీ లేవు. అది అంటే ఒక హెల్ప్లెస్ పర్సన్స్ వచ్చినప్పుడు మనం హెల్ప్ చేయలేకపోయినాము, ఇటువంటి సిస్టంలో మనం పనిచేస్తున్నాం ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉండి కూడా అనేటువంటిది, ఇటువంటి మాత్రం సర్వీస్లో మర్చిపోలేనటువంటి కేసెస్, మనం ఫెయిల్ అయిన కేసెస్ కూడా. అంటే ఈ ఒక్క కేసు బాగా మీకు అంటే బాగా బాధ పెట్టింది. కానీ చాలా ఉన్నట్లున్నాయి కదండి. ఉంటాయి, కాకపోతే ఏంటంటే మనం అంత మూవ్ అయిపోవటం. ఒక ఇన్నోసెంట్ పర్సన్ విలేజెస్ నుంచి వస్తే ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఒక ఇన్నోసెంట్ పర్సన్ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ క్రాస్ చేయాలా ఇక్కడ. ఒక ఇన్నోసెంట్ పర్సన్ అప్పుడు కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి రోడ్ క్రాస్ చేయాలి అంటే ఇట్ ద రిస్క్ ఆఫ్ హిస్ లైఫా, అంటే అంత ఫెసిలిటేట్ చేయలేమా తోటి హ్యూమన్ బీయింగ్స్, కానీ అట్లా అనిపిస్తూ ఉంటుంది అది చూస్తూ ఉంటే. ఇప్పుడు మీకు కుక్కటిపల్లి మిస్ అయిన వాడు ఇప్పుడు దొరికాడు అనుకుంటే తర్వాత అది వేరే ఉంటుందా, ఇమాజినరీ ఏమో చెప్పలేము కదండి, విరాకలు కొన్ని అవుతుంటాయి కదా. 30 years అయిపోయింది కేసు, 30 years అయింది కేసు. అది అవ్వచ్చు అండి, ఎప్పుడైనా వాడు ఎక్కడో దగ్గర మీకు లక్ ఉండి దొరికాడు. కానీ అంటే ఎంత ఈజీగా అటువంటి పరిస్థితులు నేను చెప్తున్నాను. అంటే ఒక ఏమాత్రం లౌక్యం తెలియకుండా అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి క్రైమ్ కండక్ట్ చేయడానికి అంత పరిస్థితులు అట్లా ఉండేవి అప్పుడు అని చెప్తున్నాను. ఓకే, తర్వాత ఎస్ఓటి తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఏసీబీ తర్వాత ఇంకా యుఎన్ మిషన్ వెళ్ళాను. యుఎన్ మిషన్ తర్వాత వచ్చిన తర్వాత ఇక నేను విల్లింగ్లీ సిటీసీకి వెళ్ళాను, సిటీ ట్రైనింగ్ సెంటర్కి. అక్కడ వెళ్ళిన తర్వాత సార్కి రిక్వెస్ట్ చేసి అనురాగ్ శర్మ సార్కి పోస్టింగ్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇవన్నీ కూడా అంత అనిపించలేదు. ఇక దానితో అక్కడికి వెళ్ళాను, అక్కడ ప్రమోషన్ వచ్చింది. కానీ అక్కడికి ఉన్న తర్వాత కూడా మళ్ళీ ట్రైనింగ్స్ మళ్ళీ కండక్ట్ చేయటం, మళ్ళీ సార్ సిపికి వచ్చారు, అప్పుడు మహేందర్ రెడ్డి సార్ సిపికి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పేసి అడిగి మళ్ళీ అక్కడ ట్రైనింగ్స్, అక్కడ ఉన్నటువంటి గ్రాస్ రూట్. నా ఫోకస్ ఎక్కువ నాకు పోలీస్ స్టేషన్ మీద ఉంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అనేది సార్ కూడా, మహేందర్ రెడ్డి సార్ కూడా పోలీస్ స్టేషన్లో ఆ ప్రాసెస్ స్ట్రెంగ్తెన్ చేయడం ఒకటి, పర్సన్స్ని ఎఫిషియెంట్గా చేయడం ఒకటి. ఈ రెండు చేస్తే పబ్లిక్ ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుంది అనేది కాన్సెప్ట్. చాలా సింపుల్ లాజిక్ అది, కానీ దానికి ఎఫర్ట్ చాలా పెట్టాల్సి వస్తుంది డే టు డే కాబట్టి. అందుకని ఆ కాన్సెప్ట్ మీద పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పనిచేసే విధానాలకు సంబంధించి, ఎందుకంటే మనకు మాన్యువల్ ఎవరు ఓపెన్ చేయరు, చదవరు అవి. కానీ 2 పేజీల్లో ఒకటే పేజీలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాశాను. ఉన్న వాళ్ళకంటే ఒక కోర్టు కానిస్టేబుల్ ఏం చేయాలి, ఒక ప్రాసెస్ అతను ఏం చేయాలి, ఒక రైటర్ ఏం చేయాలి, ఒక సెక్షన్ ఇన్ఛార్జ్ ఏం చేయాలి, ఒక రిసెప్షన్ అతను ఏం చేయాలి అంటే సార్ ఫంక్షనల్ వర్టికల్స్ అని అప్పుడు ఆ థాట్ తీసుకొచ్చారు. అది ఆ ప్రపోజ్ చేసిన దానికి అనుగుణంగా ఆ ప్రాసెస్ రాశాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ఫీల్డ్ లెవెల్లో పనిచేసాం కాబట్టి ఆ రియల్ టైం బాధలు ఏముంటాయి, నిజానికి వాస్తవిక ప్రపంచంలో జరిగేటువంటి ఇష్యూస్ ఏముంటాయి, పబ్లిక్ ఏ అవసరాల కోసం మనకు ముందు వస్తారు, మనం ఏ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి, మనం ఆ సర్వీస్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దాన్ని ఈజీగా ఎట్లా అటెండ్ చేయొచ్చు అనే దాని మీద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వాళ్ళకి అన్ని రాసాము. తర్వాత ట్రైనింగ్స్ ఇవ్వడం, నాకు బాగా ఇంట్రెస్ట్ ట్రైనింగ్స్ అవి. తర్వాత ఆ ట్రైనింగ్స్ దాంట్లో ఉండడం అట్లా. తర్వాత దానికి సంబంధించి రోల్ ప్లేస్ కూడా కొన్ని క్రియేట్ చేసాం. అంటే ఈ స్కిట్స్ లాగా పోలీస్ స్టేషన్లో చేంజ్ కోసం
బిహేవియరల్ చేంజ్ కోసం. ఇది గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసేటువంటి కానిస్టేబుల్, రేడ్ కానిస్టేబుల్, తర్వాత ఎస్ఐ, ఇట్లా వీళ్ళకి ఈ స్కిట్స్ ఒక దాదాపు ఒక 8 స్కిట్స్ మా టీంతో తయారు చేయించి ప్లే చేయించామని. తర్వాత అట్లా సార్ చెప్పేవాళ్ళు అనమాట, ఇటు చేయిస్తే కొంచెం ఇది వస్తుందని చెప్పేసి అట్లా తర్వాత ఎక్కడికి వచ్చారు? తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇంకా అది ఇంకా పూర్తి స్థాయిలో ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పనితీరు ఎట్లా ఉండాలనే దాని మీద సింపుల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే పబ్లిక్ ఎదురుగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది. నిజానికి పోలీస్ చేసే డ్యూటీ పార్టే. నిజానికి అసలు ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ది రెస్పాన్సిబిలిటీ ఇందులో. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో 4 పార్ట్లు ఉంటాయి. 1 పోలీస్, 2 ప్రాసిక్యూషన్, 3 జ్యుడిషియరీ, 4 కరెక్షనల్ సిస్టమ్, జైల్స్. ఈ 4 కలిసి చేయాల్సిన పని ఏదైనా సరే. ఎందుకంటే మనం సొసైటీలోంచి ఒక వ్యక్తిని తప్పు చేశాడని మనం పిక్ చేస్తే అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం మా బాధ్యత, సరి అయిన ఎవిడెన్స్ తీసుకొని దాన్ని కరెక్ట్ రీతిలో ఆర్గ్యూ చేయడం అనేది ప్రాసిక్యూషన్ బాధ్యత. జ్యుడిషియరీ ద్వారా దాన్ని వెరిఫికేషన్ చేసి శిక్ష విధించడం అనేది వాళ్ళు చేసే బాధ్యత. శిక్ష పడినటువంటి వాడికి తిరిగి రిఫార్మేటివ్ మార్పు వచ్చే విధంగా అతనికి చేయాల్సిన బాధ్యత. అతన్ని కన్ఫైన్ చేసి వేరే వృత్తి డెవలప్ చేయించడం అతనికి, అటువంటి బాధ్యతలన్నీ కూడా కరెక్షనల్ సిస్టమ్, జైల్ సిస్టమ్ది. ఇవన్నీ అయితేనే అతను తిరిగి సొసైటీలోకి వచ్చినట్టయితే సొసైటీలో క్రైమ్ తగ్గుతుంది అనేటువంటిది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బాధ్యత. అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి పబ్లిక్లో ఉండడం, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ అవే ఉండడం, ఇంటిగ్రేషన్ అండ్ కాంప్రహెన్సివ్ వర్క్ కోసం వీటి మధ్యలో సీమ్లెస్ ఏమంటాం ఇంటిగ్రేషన్ కానీ, కోఆపరేషన్ కానీ, లేకపోతే ఆ వర్క్ అనేది పబ్లిక్ నీడ్స్గా అంత ఎఫెక్టివ్గా జరగకపోవడం వల్లనే ఎక్కువ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. దాంతో ఇంకా పోలీస్ స్టేషన్లో వర్క్ ఉన్నంత వరకు మనకు, ఎందుకంటే పబ్లిక్ వచ్చేది పోలీస్ స్టేషన్కి, అసలు వేరే డిపార్ట్మెంట్స్లో ఏదైనా అటెండ్ చేయడానికి లేకపోతే ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది, ఒక కమోషన్ వస్తుంది. అది వస్తే మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కే వచ్చేది. ఎలక్ట్రిసిటీ తోటి ఇష్యూ అయినా సరే, ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ అయినా సరే, ఇంతకుముందు అన్న రెంటల్ది అయినా సరే, కాంపెన్సేషన్స్ అయినా సరే. అన్ఫార్చునేట్ థింగ్స్ ఏంటంటే యాక్సిడెంట్స్ అవుతాయి. యాక్సిడెంట్స్ తర్వాత మేము ఓన్లీ క్రిమినల్ యాక్షన్స్కి మేము ఇదే పోవాలి, కన్ఫైన్ కావాలి. కానీ పబ్లిక్ నీడ్ ఏంటి అసలు యాక్చువల్గా? కాంపెన్సేషన్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. యుద్ధంలో పోయినోడు చనిపోతాడని తెలుసు, కానీ బయట డ్యూటీకి పోయినోడు చనిపోతాడని ఏ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేయదు. కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి కాంపెన్సేషన్ కావాలి, వాళ్ళకి ఒక ఇది కావాలి అన్నట్టు ఉంటుంది. ఈ డ్యూటీ కాదు కదండి, కాదు. అందుకని వాళ్ళు మేజర్ కన్సర్న్ ఏమవుతుందంటే, వాళ్ళు పోలీస్ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మా కాంపెన్సేషన్ ఇప్పించండి. క్రిమినల్ కేసు అనేది తర్వాత సంగతి, కానీ పోలీసు ఏం చేస్తారు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేసరికి మీరు ఎందుకు అన్నెసరిగా ఇన్వాల్వ్ అవుతున్నారు, కాంపెన్సేషన్ అంటే బెదిరించి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారు అనేటువంటి ఇది వస్తూ ఉంటుంది. ఇది అయ్యేంత వరకు, కాంపెన్సేషన్ అయ్యేంత వరకు కూడా మేము క్రిమినల్గా మేమేం చేస్తాం, దాంట్లో మేము కోఆపరేట్ చేయనటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో రియల్ టైమ్ నీడ్స్ ఆఫ్ ది పబ్లిక్ ఏదైతే ఉన్నాయో వాస్తవిక దీంట్లో, ఇంతకుముందు అనుకున్న రెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, అప్పులు ఇచ్చినటువంటి డబ్బులకు సంబంధించిన ఆస్పెక్ట్స్, పొజిషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, ల్యాండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇవన్నీ కూడా ఏజెన్సీస్ అనేది ఒక గ్యాప్ వచ్చేసరికి ఆ గ్యాప్ అనేది అది స్క్వేర్గా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి పడుతుంది. దీంట్లోకి వచ్చేసరికి టైం కన్స్యూమింగ్. ఇవి కాక ఇంకా సొసైటీలో వచ్చే విపరీతమైన చేంజెస్. సో ఇప్పుడు మనకు ఫ్యామిలీ సిస్టమ్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఫ్యామిలీ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఎల్డర్స్ ది యూజ్ టు టేక్ కేర్ ఆఫ్. ఇప్పుడు ఆ ఎల్డర్లీ సిస్టమ్ కింద వాళ్ళకి మధ్య గ్యాప్ వచ్చేసింది. దెన్ న్యాచురల్గా దే ఆర్ అప్రోచింగ్ గవర్నమెంట్, మళ్ళీ పోలీస్కి వచ్చేసరికి. అంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఎల్డర్లీది కావచ్చు, ఇవన్నీ ఏమో సోషల్లో వచ్చే కల్చరల్ చేంజెస్. తర్వాత మనకి ఇంకా ఫైనాన్షియల్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్ అయిపోయినాయి. డిజిటల్ వచ్చేసరికి దొంగలంతా డిజిటైజ్డ్ దొంగలు అయిపోయారు. ఇవన్నీ కూడా ఈ ఛాలెంజెస్, తర్వాత మనకి పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ మిగతా ఆస్పెక్ట్స్లో వచ్చే చేంజెస్, ఇవన్నీ కూడా సొసైటీలో ఏ చేంజ్ వచ్చినా కానీ అక్కడ ఒక రకమైనటువంటి ఒక హీటెడ్ అట్మాస్ఫియర్, ఫ్రిక్షన్స్, లేకపోతే ఇవి డెవలప్ కావటం, అవి మళ్ళీ పోలీస్ దగ్గర ల్యాండ్ కావటం, ఇవన్నీ అటెండ్ చేయాలి అంటే పోలీస్కి సొసైటీలో మార్పులతో డైరెక్ట్గా సంబంధం ఉంది. పోలీస్ సొసైటీలో జరిగే ప్రతి మార్పుతోటి డైరెక్ట్ సంబంధం ఉంది అన్నప్పుడు మనం దాని ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎకనామికల్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా క్యాష్లో జరిగాయి, బంగారం రూపంలో జరిగాయి. అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి, డిజిటల్ అయిపోయి మనం ఇప్పుడు ఏమైపోయారు, దొంగలంతా డిజిటైజ్. మనం ఏం చేయాలి, వెంటనే మనం డిజిటైజ్ అయిపోవాలి. దొంగల కంటే ముందు మనం యాంటిసిపేట్ చేసి అయిపోవాలి. ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి, మన దాంట్లో రిఫార్మేటివ్ తీసుకొచ్చి రిఫార్మ్స్ కండక్ట్ చేసుకుంటూ మన దాంట్లో కూడా అందరినీ ఎంపవర్ చేయాలి. తర్వాత ఏబుల్ ఆఫీసర్స్ని చేయాలి పోలీస్ స్టేషన్లోకి వచ్చేసరికి. సిస్టమ్ ఎఫెక్టివ్గా ఉండాలి,
పర్సన్స్ ఎఫిషియెంట్గా ఉండాలి, అక్కడ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉండాలి, పర్సన్స్ ఎఫెక్టివ్గా ఉండాలి, క్యాపబుల్ పర్సన్స్ ఉండాలి పోలీసులో పోయేవాడికి. దేనికి క్యాపబుల్ ఉండాలి? పబ్లిక్ డే టు డే నీడ్స్లో ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూస్కి సంబంధించి ఈ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ట్యాకిల్ ఇట్ అనేటువంటి, అడ్రస్ ఇట్ అనేటువంటి పొజిషన్లో ఉండాలి. దీనికోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మేము ట్రై చేసాం. దీనికోసం ట్రై చేస్తూనే సార్ మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు ఉన్న సమస్యలు బట్టి మనం కూడా మారాలి, పోలీస్ మారాలి చాలా అంటున్నారు. వేగంగా మారాలి. కానీ అది కొంతవరకే అవుతున్నారు. కానీ మీ ఆఫీసర్, మీలాంటి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్లు అంతా తీసుకురావాలనుకున్నా గ్రౌండ్ లెవెల్లో అది ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇప్పుడు ప్రభుత్వ సంస్థలతో వచ్చిన ఇబ్బంది అదే. ప్రభుత్వ దీంట్లో వచ్చింది ఏంటిదంటే నా జీతం నాకు వస్తుంది, నేను పనిచేస్తే చాలు అనేటువంటిది ఏ ప్రభుత్వ దీంట్లో అయినా ఉంటుంది, సహజంగా ఉండేటువంటి ఇది. అది దాంట్లో మనం దాన్ని స్టిమ్యులేట్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ ప్రాసెస్లు, వాళ్ళని ఈజీ చేయటం, వర్క్ని ఈజీ చేయటం, పబ్లిక్కి సులభంగా సేవలు అందించేటట్టు చేయటం. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఇమ్మీడియట్ రికగ్నిషన్ ఒకటి. వాళ్ళు చేసిన పనికి ఎవరైనా సరే రికగ్నిషన్ కోరుకుంటారు. ఎంత జీతం ఉన్నా ఏదున్నా కానీ సొసైటీలో చుట్టుపక్కల నాకంటూ ఒక రికగ్నిషన్ కావాలని కోరుకుంటారు. పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే రికగ్నిషన్ వేరే దేంట్లో రాదు. ఎందుకంటే ఉన్న సిటిజన్స్ అందరికీ కూడా అప్రహెన్షన్ దేని గురించి ఉంటుంది? వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ గురించి ఉంటుంది. అంతే. ఆ సెక్యూరిటీ గురించి అటెండ్ చేసేటువంటి ప్రైమరీ వింగ్ ఏదంటే పోలీసులో వచ్చే చిన్న గుర్తింపు కూడా పబ్లిక్ అందరి దృష్టిలోకి వెళ్ళిపోతుంది. నాట్ బికాస్ దట్ వీఆర్ వేరింగ్ యూనిఫామ్ అన్నంత మాత్రాన కాదు. అది పబ్లిక్కి సంబంధించిన మేజర్ కన్సర్న్ ఏదైతే ఉందో ఆ కన్సర్న్కి సంబంధించినటువంటి అటెండ్ చేసే ఫస్ట్ ప్రైమరీ వింగ్. కాబట్టి ఈ ప్రైమరీ వింగ్ మాకు అటెండ్ చేస్తుందని చెప్పేసి ఒక ఆలోచన కానీ లేకపోతే ఇది కానీ ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పోలీస్ని. ఎందుకంటే ఇక్కడ మాట అయినా కానీ ఆదిలాబాద్లో రియాక్ట్ అవుతారు, ఇంకొక దగ్గర అయినా కానీ ఇంకొక కలకత్తాలో కూడా రియాక్ట్ అవుతారు. ఎందుకు రియాక్ట్ అవుతారంటే ఎవ్రీ సిటిజన్స్ బాడీలో సబ్కాన్షియస్గా, కాన్షియస్గా కావచ్చు, సేఫ్టీ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండివిజువల్ కావచ్చు, అతని ప్రాపర్టీ కావచ్చు, అతని రెప్యుటేషన్కి సంబంధించిన కావచ్చు, కన్సర్న్ అనేది డైరెక్ట్గా ఎక్కువ తక్కువ ప్రతి ఇండివిజువల్లో ఉంటుంది. దానికి సంబంధించినటువంటిదే మా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. నేను అనేది ఇంకా పోలీస్ ఒక్కదాన్ని అనడంలే. ఎక్కడ ఫెయిల్యూర్ అయినా అది తిరిగి వచ్చి మళ్ళీ సొసైటీలోనే బ్యాడ్ ఇది అవుతుంది. సొసైటీలో బ్యాడ్ అయిందంటే మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే మళ్ళీ అది మొదలవుతుంది. అందుకని పోలీస్ స్టేషన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. రియల్ టైం నీడ్స్, వాస్తవిక ప్రపంచంలో జరిగేటువంటి పబ్లిక్ అవసరాల వాటికి అనుగుణంగా పోలీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎవరు? పెట్రోల్ ఆఫీసర్స్ రెగ్యులర్గా సొసైటీలోకి వెళ్ళాలి అంటే పబ్లిక్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఫ్లో వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత మేము ఉన్నాము, రియాక్ట్ అవుతున్నామని చూడాలి. ఈ మధ్య డయల్ 100 మీద ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది అంటే పబ్లిక్కి కొంచెం పెరుగుతూ ఉంది విశ్వాసం. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం చేసినటువంటి ప్రతి పనికి వాల్యూ యాడ్ అవుతుంది. వాల్యూ యాడ్ అయిందంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో వస్తుంది. మనకి ఇన్ఫర్మేషన్ ఫ్లో వచ్చిందంటే ఉద్యోగం ఇంకా ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతాం. అట్లా ఇవన్నీ కూడా ఒక సర్కిల్ లాంటివి. అందుకని పోలీస్ స్టేషన్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి. కరెక్ట్. ఇందాక మీకు నేను అడిగినట్లుగా అది కింద వరకు ఇంప్లిమెంట్ కావట్లేదు అంటే నాకు వస్తుంది. అదే కింద వరకు ఇంప్లిమెంట్ కావాలంటే ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళ రోల్ క్లారిటీస్, ఎవరి రోల్ క్లారిటీ ఏంటిది, వాళ్ళకు సంబంధించినటువంటి పని అసలు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, క్రిమినల్ జస్టిస్ సిస్టానికి కావచ్చు, ఒకటే ఆబ్జెక్టివ్. నేను సింపుల్గా చెప్పదలుచుకుంటే 4 లైనర్స్లో చెప్పదలుచుకుంటే ఎవ్రీ ఇండివిజువల్కి సేఫ్టీ, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళ వెల్ బీయింగ్ని అష్యూరెన్స్ ఇవ్వడము ఇండివిజువల్కి. అదే సమయంలో సొసైటీలో పీస్, ట్రాంక్విలిటీ, పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసమే ఎంటైర్ సిస్టమ్ ఏర్పడింది. ఈ 4 లైన్ల కోసమే సిస్టమ్ ఏర్పడింది. దాంట్లో ఎన్ని వింగ్స్ వచ్చినాయా, ఏ రకంగా వచ్చినాయా అనేది తర్వాత. ఈ వింగ్స్ వచ్చిన తర్వాత ఆ పర్పస్ కోసం మన డిపార్ట్మెంట్ ఉంది. అందులో నా రోల్ ఇది, నేను ఈ పని చేస్తే దానికి డైరెక్ట్గా కాంట్రిబ్యూట్ అవుతుందన్న నాలెడ్జ్ ఆ గ్రాస్ రూట్ లెవెల్ ఉన్నటువంటి కోర్టు అతనికి కావచ్చు, వారెంట్ అతనికి కావచ్చు, సమన్స్ అతనికి కావచ్చు, తన చేసే చిన్న పని కూడా ఇట్స్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ టు ద మేజర్ పర్పస్, ఆబ్జెక్టివ్ అనేది రావాలి. ఆ కాన్షియస్నెస్ ఉండాలి. కాన్షియస్నెస్ ఉంటూనే అది చేయాలి అంటే నేనేం చేయాలి అనే క్లారిటీ కూడా ఉండాలి. దానికే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రాసింది. నువ్వు ఈ పని చేయడం ద్వారా నువ్వు సులభంగా చేయగలవు. అంత పర్ఫెక్ట్గా కనపట్లేదు అనుకో. చాలా మంది ఏమన్నా వచ్చామా, తిన్నామా, లేచామా, ఉద్యోగం చేసామా, నా డబ్బులు నాకు వచ్చే బస్ అయిపోయింది. సహజంగా మీరు ఇందాక చెప్తున్నట్లుగా సొసైటీలో నా రోల్ ఏంటి అని చేయాలంటే నా డ్యూటీ చేయాలంటున్నారు మీరు. కానీ ఆ సిచ్యువేషన్ అంటే మురళి మీరు ఇంతకుముందు గమనిస్తే కొంచెం చిన్న చేంజ్. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఇప్పుడు మా టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దానికి చేంజ్ ఉందా లేదు? ఉంది. ఇప్పుడు కనీసం ఒక రిసెప్షన్ ఆఫీసర్ ఉన్నాడు కూర్చోబెట్టి మాట్లాడడానికి. మా టైంలో కూర్చోబెట్టడం కాదు కదా, అసలు పోలీస్ స్టేషన్కి ఎంటర్ కావటమే కష్టంగా ఉండేది. కష్టం ఎందుకు వచ్చామని అనిపించేది. అంటే ఆ స్మెల్ ఇంకా ఉందండి, పోవట్లేదు. అంటే పూర్తి స్థాయిలో లేదు. చాలా వరకు అది దాన్ని ఆన్సర్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ దానికి ప్లాన్ చేసుకొని రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ ఏర్పాటు చేసిన తను వాళ్ళకి హ్యూమన్ టచ్ ఉంటూ కొంచెం మాట్లాడే విధానంలో కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ,
దానికి అనుగుణంగా వాళ్ళకి సప్లిమెంట్ చేయటం కానీ వాళ్ళకి అసిస్ట్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఇది ఒకటి. తర్వాత మీరు ఇంతకుముందు కూడా గమనించి ఉంటారు, మనం ప్రీవియస్లీ ట్రాఫిక్లో వచ్చేటువంటి మనకి ఆపి చలాన్ చేయటము, చెక్ చేయడం దగ్గర మీకు కరప్షన్ ఎక్కువ ఉండేది అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు మీకు దాదాపు కనపడదు. ఇవన్నీ కూడా ఏమైందంటే చేంజ్ అవుతుంది, కానీ స్లోగా చేంజ్ అవుతున్నాయి. ఇంకొంచెం ర్యాంపెంట్గా చేయాలి అంటే మనం ఇంకా రీఇంజనీరింగ్ చేసుకోవాలి ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేసుకోవటము. తర్వాత చేసిన పనిని మెజర్ చేయాల్సిందే. మెజర్ చేసినప్పుడు మంచి వాళ్ళకి మంచి చాలా బాగా చేస్తున్నాడు, మంచిగా చేయనటువంటి వాళ్ళకి ఏ విధంగా చేస్తే మంచిగా వస్తుంది, చెడ్డగా చేసే వాళ్ళకి 3-4 సార్లు అవకాశం ఇవ్వడం, తర్వాత సీవియర్గా ఉండటం, ఇటువంటి చేస్తేనే మనకి అక్కడ మార్పు అనేది వస్తుంది. ఎప్పుడైతే మంచిగా చేసిన వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుందో, ఈ మధ్యలో దాదాపు 60-70% ఉంటారు ఫెన్స్ సిట్టర్స్ అంటారు వీళ్ళు, అటు అయితే ఇటు ఇటు అయితే ఇటు, వాళ్ళు అటువైపు మూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గుర్తింపు వస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ. పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సొసైటల్ రికగ్నిషన్ చాలా తొందరగా వస్తుంది. సొసైటల్ రికగ్నిషన్ మంచిగా వచ్చిందంటే అంతకుమించి వాళ్ళకి ఆ గుర్తింపు అనేది ఒక రకమైనటువంటి చాలా ఓవర్వెల్మింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది వాళ్ళకి. అటువంటి దాంట్లో ఉంటుంది. కాబట్టి అందుకనే మేము ఈ సిస్టంలోకి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి రోల్ క్లారిటీ ఇవ్వటము, వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీస్ని స్పెసిఫై చేయటము, ఎంపవర్ చేయడానికి, టెక్నాలజీని వాడటానికి కొంచెం ఎనేబుల్ చేయటము. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసి ఉంటారు, తెలంగాణ ఫస్ట్ వస్తుంది మనం చాలా ముందున్నాం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి. ప్రపంచంలో మన చుట్టుపక్కల సొసైటీలో ఉపయోగిస్తున్న టెక్నాలజీని మనం కూడా ఉపయోగించుకొని చేద్దాం. ఇప్పుడు మీరు సీసీ కెమెరా చూస్తున్నాం, సీసీ కెమెరా ఇప్పుడు అన్నిటికీ ఆన్సర్. అప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీస్ కానిస్టేబుల్ ఒక్కటి నిలబడి చూస్తుంటే సీసీ కెమెరా అట్లే నిలబడి చూస్తూ ఉంటుంది. ఆ సీసీ కెమెరా ఎట్లా నిలబడి చూస్తూ ఉంటుంది అంటే 24 hours నిలబడి చూస్తూ ఉంటారు. సో క్రైమ్ తగ్గింది ఎందుకంటే ఈ నిలబడి చూసే సీసీ కెమెరా వల్లనే క్రైమ్ తగ్గింది. ఎందుకంటే ఒక కేసు డిటెక్ట్ అవుతుందంటే 100 కేసులు ప్రివెన్షన్ అయిపోతాయి. ఎందుకంటే సీసీ కెమెరాతో డిటెక్ట్ అవుతుందంటే సీసీ కెమెరా ఉందని ప్రివెన్షన్ కూడా ఎక్కువైపోతుంది. అందుకని ఇట్లా టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోవడం వల్ల ఏమైపోయిందంటే క్రైమ్లో మీకు ఇప్పుడు ఇంతకుముందు అంత క్రైమ్ లేదు. మేము ఆ టైంలో 58 బీట్లు వేసానని చెప్పాను. ఇప్పుడు అంతా కలిసి ఎంత ఉంటారు, 3-4 పెట్రోలింగ్స్ తిరుగుతూ ఉంటారు. అది ఎందుకు నైట్ టైం జరిగిందంటే ఎక్కడున్న సీసీ కెమెరాస్ వీఆర్ అండర్ సర్వేలెన్స్, పట్టుబడతామని భయం. ఇందువలన ఐడియలిస్టిక్గా ఆదర్శవంతంగా బిహేవ్ చేస్తారు తప్పితే అది వేరే విధంగా కాదు. సో ఇట్లా టెక్నాలజీని యూటిలైజ్ చేసుకోవటము, తర్వాత వాళ్ళు చేసే పనిని మెజర్ చేసుకోవటము, మెజర్ చేసి మంచిగా పనిచేసే వాళ్ళకి ఎవరి ప్రమేయాలు లేకుండా వాళ్ళకి అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ గుర్తింపులు కానీ ఇవ్వడము, తర్వాత ప్రమోషన్లో వాళ్ళకు అడ్వాంటేజ్ ఇవ్వడము, ఇటువంటి ఆస్పెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఒక స్టిమ్యులేటివ్ అట్మాస్ఫియర్ మన డిపార్ట్మెంట్లో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ చేంజ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, మార్పుకు వ్యతిరేకత అనేది ప్రతి ఒక్కరిలో అది దీంట్లో తొందరగా కొంచెం ఎక్కువ బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఈ డిపార్ట్మెంట్ని కొంచెం ఇది చేసుకుందాం అనే ఉద్దేశంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని తీసుకురావటము, అది అందరికీ ఇప్పుడు ఇండియాలో అందరికీ నచ్చుతుంది. అది ఎందుకంటే ఇప్పుడు నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా దానికి సంబంధించిన క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, మనం దగ్గర ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ సిస్టాన్ని. సో ఈ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఎవరో వచ్చి బయట నుంచి మనల్ని మార్చరు కదా, మనల్ని మార్చుకోవాలి. అందుకని సీనియర్ ఆఫీసర్స్ కానీ దీనికి సంబంధించినటువంటి ఎబిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, ఇప్పుడు సిపి సార్ ఉన్నారు, ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి ప్రతి హెడ్ కానిస్టేబుల్కి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఆయన చేయాలి, ఆయన రాసుకోవాలి, ప్రతి కానిస్టేబుల్కి ఎంక్వైరీ చేయొచ్చు, ఆయన చేయాలి. ఇట్లా ఇది ఎంపవర్ చేయడం, కింద స్థాయి వరకు ఎంపవర్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అది జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఏదైతేనో ఆప్టిమల్ లెవెల్లో మనం యూటిలైజ్. ఇది అయిన తర్వాత కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని వాళ్ళ పనుల మీద పెట్టుకున్నాం. వాళ్ళ పనుల్ని మనం మెజర్ చేస్తూ ఉంటాం, మెజర్ చేసి కంపేర్ చేస్తూ ఉంటాం, వాళ్ళ తోటలతోటే కంపేర్ చేస్తూ ఉంటాం, చేసి దానికి సెలెక్ట్ చేస్తూ ఉంటాం. సో అది ఒక నిరంతరమైన ప్రాసెస్. కాబట్టి ఎప్పుడైతే నా పనిని కంపేర్ చేస్తారు, నా పనిని అప్పుడు ఆటోమేటిక్గా అది ఉంటుంది. అట్లా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 6 సంవత్సరాలు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇంటర్నల్ ప్రాసెస్ గురించి కానీ దీనికి సంబంధించి కానీ దాదాపు 8 సంవత్సరాలు పనిచేసి తీసుకొని మాకు అదొక లైనర్స్, తర్వాత ఒక ఆబ్జెక్టివ్ క్రియేట్ చేయటము, సార్ క్రియేట్ చేసేవాళ్ళు. ఇక్కడ 23 నుంచి ఉన్నారు. ఇక్కడ 23 నుంచి ఇక్కడే ఉంటారు సార్ మీ డ్యూటీ అడ్మిన్ అంతా. ఇక్కడ అడిషనల్ డీసీపీగా అంటే ఉన్న ప్రాసెస్లో కొన్ని సిపి గారు కొన్ని వర్క్ ఎకనామికల్ అఫెన్సెస్ రిలేటెడ్, సైబర్ క్రైమ్స్ రిలేటెడ్, తర్వాత కోర్టు ప్రాసెస్ సంబంధించిన రిలేటెడ్ ఈ వర్క్స్ అన్నీ కూడా అవి చూడటానికి ట్రై చేశారు. తర్వాత ఇంకా బందోబస్తులు అవి, తర్వాత డీసీపీ గారికి అసిస్ట్ చేయడం, ఏదైనా లేకపోతే వార్ ఆప్షన్స్లో చూసుకోవడము, ఇవన్నీ. తర్వాత పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా ఈ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి ఈ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఆ పనులు చూస్తాం. సార్ మీకు కింద ఫస్ట్లో ఒక క్వశ్చన్ అడిగా, ఒకప్పుడు ఎలాంటి సిస్టమ్ లేని టైంలో బ్రేక్ చేసిన కేసులు, ఇప్పుడు మీరు అన్నట్లు క్రైమ్ ప్యాటర్న్ మారింది కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా మారుతుంది, దీనికి కూడా స్మార్ట్ అవుతుంది సీసీ కెమెరాలు. అంటే కేవలం టెక్నాలజీ మీద డిపెండ్ అయితేనే సరిపోద్దా, లేదు మీరు ఫస్ట్లో చెప్పారు హార్ట్ ఇంటెలిజెన్స్, ఫుట్ ఇంటెలిజెన్స్,
అది మర్చిపోవచ్చా, లేదా అది కూడా పెట్టు ఇది చేస్తేనే కేసులు బ్రేక్ అవుతాయి? అది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. అది మెయిన్ మాతృక. అది ఉంటేనే మనం టెక్నాలజీని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం మనకు తెలుస్తుంది. అది ఎప్పుడు కూడా మనకు హార్డ్ ఇంటెలిజెన్స్ కానీ పర్టికులర్గా మనకు సంబంధించినంత వరకు ఒక క్రైమ్ జరిగింది అంటే అక్కడ ఒక క్రిమినల్ ఉన్నాడు, ఒక విక్టిమ్ ఉన్నాడు. సో ఈ క్రైమ్ జరగడానికి మోటివ్ ఉంటుంది కంపల్సరీగా. ఆ మోటివ్ ఎగ్జిక్యూషన్లో భాగంగానే అది చేస్తాడు కాబట్టి దాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటే మనకేంటిదంటే ఈ అఫెన్స్ కండక్ట్ చేయడానికి ప్రిపరేటరీ పార్ట్ ఏంటిది, ఎగ్జిక్యూషన్ పార్ట్ ఏంటిది, సబ్సీక్వెంట్గా దానికి విడ్రాల్ పార్ట్ ఏంటిది, ఈ 3 కనుక మనం చాలా తరువుగా చేసుకుంటే ఈ 3టికి సంబంధించి మనం 4 రకాల ఎవిడెన్సెస్ తోటి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి ఓరల్ ఎవిడెన్సెస్ తీసుకోవచ్చు, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ తీసుకోవచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్ తీసుకోవచ్చు, తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకోవచ్చు. ఇట్లా ఈ ఎవిడెన్సెస్ 4 కేటగిరీస్ ఈ స్టేజెస్లో కనుక ప్రాపర్గా చేసుకొస్తే దాంట్లో ఎక్కడ కూడా మనం ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అఫెన్స్ జరిగింది అంటే ఆ అఫెన్స్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం గుర్తుపట్టగలగాలి. అదే సీన్ ఎందుకు, ఇక్కడే ఎందుకు, ఈ టైమే ఎందుకు, ఏ విధంగా జరిగింది అంటే మనం దాన్ని మనకు ఉన్నటువంటి ఈ సోర్సెస్ ద్వారా దాన్ని మనం ఎలిసిట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం కావాల్సిందంటే ఓరియంటేషన్. ఫస్ట్ ఈడ క్రైమ్ జరిగిందని నువ్వు నమ్మినప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఉంటుందని కూడా నమ్మాలి. ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఎక్కువ ఎఫర్టా, తక్కువ ఎఫర్టా, 1 మందా 10 మందా, టీమా, టైం తీసుకుంటావా, బట్ సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది. అది మీ కేసు డిటెక్ట్ చేయబోతున్నా అని ఫస్ట్ నమ్మాలి. నమ్మినప్పుడు ఏ చిన్న అవకాశాన్ని కూడా మనం వదిలిపెట్టాం. అట్లా కాకుండా కాబోయిందట అనుకోబోయిందట అంటే మనకి ఎప్పుడు ఆపర్చునిటీ 1% రూపంలోనే ఉంటుంది 100%లో. ఆ 1% మన చేయి దాటిపోతుంది. కానీ కొంతమంది కేవలం టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారండి. టెక్నాలజీ మీద అంటే ఇప్పుడు రెడీగా అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ టెక్నాలజీ కంటే మించి మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి దాంట్లో మనకు ఒక ఎంఓ కానీ, లేకపోతే ఇప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి కేసు, కూకట్పల్లిలో జరిగిన కేసు, అది కూడా దాంట్లో కూడా మనం చూస్తే హార్డ్ ఇంటెలిజెన్స్ తోటే అప్పటికీ టెక్నాలజీని ఉపయోగించాం, బట్ నాట్ ఫర్ డిటెక్షన్ బట్ టు ఎలిమినేట్. అంటే దీంట్లో టెక్నికల్ దాంట్లో ఇంకేరు లేరు కాబట్టి కంపల్సరీ అని చెప్పి మనకి ఒక అఫెన్స్ జరిగింది అంటే దాన్ని ఒక సర్కిల్స్ లాగా వేసుకుంటాం. ఈ అఫెన్స్ జరిగిందంటే 100 మీటర్స్ దూరంలో ఏంటి, 500 మీటర్స్ దూరంలో ఏంటి, అట్లా. ఇప్పుడు మన పాస్టర్స్ జరిగిన కేసులో కూడా అప్పుడు అట్లనే చేస్తేనే అక్కడ వచ్చింది మనకు పాస్టర్స్ కేసు కూడా. ఆడ మనం చిన్న సుతిలి పక్కన పడే ఒక 200 మీటర్ల దూరంలో పడిన పాలిథిన్ కవర్ తోటి మనం ఆ కేసు డిటెక్ట్ చేసాం. అంటే పాస్టర్స్ బాడీలు బ్యాగ్లో కుట్టేయడానికి ఉపయోగించిన సుతిలిని ఆ షాప్లో వేరే పక్క షాపుకు సంబంధించిన క్లాత్ స్టోర్స్కు సంబంధించిన ఒక పాలిథిన్ బ్యాగు మా కానిస్టేబుల్ అప్పుడు రవి అని ఉండేవాడు ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో. చాలా కీ రోల్ ప్లే చేస్తారు వీళ్ళు, కింద ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళు చాలా క్లియర్. అతను పాత అఫెన్స్లో దీన్ని వెరిఫై చేస్తే ఇటువంటిది ఒకటేసారి మర్డర్ ఎవరో చేయరు. మర్డర్ చేయాలి అంటే అంతకుముందు చిన్న అఫెన్సెస్లో ఫెనటిక్ థాట్ ప్రాసెస్ ఉండాలి. అట్లా ఉన్నాడు ఎవరైనా ఉన్నారని చెప్పి అట్లా వెరిఫై చేస్తే అంతకుముందు ఒక చిన్న పెట్టి కేసులో ఉన్నటువంటి అఫెండరు 3 సంవత్సరాల తర్వాత మర్డర్ చేశాడు, రిలీజియస్ రిలేటెడ్ అని చెప్పేసి అట్లా. అంటే అప్పుడులో ఉన్న ట్రెండ్ వేరు. మన ఇటీవల చూసిన కుక్కటిపల్లి కేసులో కూడా గతంలో ఎక్కడ నేరం చేయలేదు, అటు చేయాలనుకుని చేస్తాడు. ఇప్పుడు క్రిమినల్ ట్రెండ్ కూడా మారుతుంది కదండి. క్రిమినల్ ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు బై ఛాన్సా బై చాయిసా చేస్తుంది. అంతే. ప్రాపర్టీ అఫెన్స్ కోసం రావడానికి అవకాశం ఉందా, లేకపోతే ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా రైవల్రీ ఉందా, లేదా పిల్లల్లో లేకపోతే దీని ఆస్పెక్ట్లో ఉందా, లేదా చైల్డ్ రిలేటెడ్ పోర్ను అటుంటాటికి బాగా అడిక్ట్ అయిపోయి చేసిన వాళ్ళు ఉంటారా, లేకపోతే పేరెంట్స్కి సంబంధించినటువంటి వాటిలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా అటువంటిది ఏమన్నా లీస్ట్ ప్రాబిలిటీ ఇటువంటివి ఉన్నాయా. ఎందుకంటే సొసైటీలో వాళ్ళు ఏది కూడా వదిలిపెట్టారు. అట్లా 8-9 కారణాలు మోటివ్స్ని మనం తీసుకొని ఆ మోటివ్స్ని ఒక్కొక్కదాన్ని మనం వెరిఫై చేసుకుంటూ వచ్చి దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్, దాంట్లో ఓరల్ ఎవిడెన్స్, దాంట్లో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తీసుకుంటూ వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే మనకి అసలుది మిగులుతుంది. మనకి అసలు రీజన్ డిటెక్ట్ కాదన్న ప్రసక్తే లేదు. కానీ కొన్ని ప్రొవొకేషన్లు అయిపోతుంది, సడన్ ప్రొవొకేషన్లు అయినా కానీ దానికి ఒకటి అతని ప్రెజెన్స్ని మనం ప్రూవ్ చేయగలగాలి, అతను రావడం పోవడం మనం ప్రూవ్ చేయగలగాలి. మోటివ్ లేకపోయినప్పటికీ కూడా అఫెన్స్ అంటూ జరిగిన తర్వాత విడ్రాల్ ప్రాసెస్లో మనకు దొరికిపోతాడు. విడ్రాల్ దాంట్లో దాన్ని దాచిపెట్టడానికో, దాన్ని చూడడానికో, కవర్ చేయడానికి ఏదేదో చేయడానికో ఏదో చేస్తూ ఉంటారు అట్లా. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న కొన్ని బాడీ అఫెన్స్ కేసులు ఓకే, కొన్ని సైబర్ క్రైమ్ కూడా ఇదే టెక్నాలజీ వాడమంటారు, ఇదే ఎంఓను. సైబర్ టెక్నాలజీకి వచ్చేసరికి ఏంటంటే మనకి జనరల్గా దీంట్లో 3-4 సిస్టమ్స్ పని చేయాల్సి ఉంటుంది. సైబర్ క్రైమ్స్కి వచ్చేసరికి బ్యాంకింగ్ వ్యవస్థ మనకు బాగా కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నాలజికల్ ఇది కూడా ఉండాల్సి వస్తుంది. సో ప్రీవియస్ జరిగిన అఫెన్సెస్ వాళ్ళు ఎందుకంటే ఫ్రీక్వెంట్గా సిమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో సెల్ ఫోన్ అండ్ టెలిఫోన్ రిలేటెడ్ ఆ ఆస్పెక్ట్స్లో సెల్ ఫోన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా షిఫ్ట్ అయిపోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ టెక్నాలజికల్ ఏదైతే వాళ్ళ ఎంఓస్ ఉన్నాయో వాటిని కరెక్ట్గా స్టడీ చేయటము, ఆ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం పూలప్ చేసుకోవటము, ఆ పూలప్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఒక ట్రెండ్ ఎట్లా చేసుకుంటూ వస్తున్నారు అని మనకు ఒక అవగాహన వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతారు. ఎవాల్వ్మెంట్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఇమ్మీడియట్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా ఎవాల్వ్ అయిపోతున్నారు నెక్స్ట్ దానికి. ఇక దానికి మనం ప్రాబిలిటీస్ ఎంచుకోవాలి అంటే సైబర్లో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త పర్టికులర్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్లో కొత్త ఆఫర్స్ ఎక్కడ వస్తున్నాయి, కొత్త స్కీమ్స్ ఎక్కడ వస్తున్నాయి, కొత్తటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడికి వస్తున్నాయి, వాటిని మనం స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసుకొని క్రిమినల్స్ దీంట్లో ఎట్లా రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ముందే మనం ఒక అవగాహనకు వచ్చినట్టయితే దానికి అనుగుణంగా మనం పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం ఒకటి, మన దగ్గర కూడా టెక్నాలజికల్ దాన్ని క్రియేట్ చేసుకోవడం ఒకటి, ప్రీవియస్ డేటాబేస్ని అనలిటికల్గా వాడుకోవటం ఒకటి, ఇవన్నీ చేస్తే ఒక కాంప్రహెన్సివ్గా మనం ఒక వ్యవస్థను మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. రెగ్యులర్ పోలీసింగ్ అవి చేస్తారనేటువంటిది అది జరిగే పని కాదు. ఎందుకంటే అవన్నీ కూడా స్పెషలైజ్డ్ ఎక్స్పర్టైజ్గా వాళ్ళు అదే పని మీద ఉంటేనే దాన్ని ప్రివెంట్ చేయగలుగుతారు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఒకప్పుడు డెడికేషన్తో ప్యాషన్గా వచ్చిన ఆఫీసులు చూశారు, అంటే మీరు బై ఛాన్స్ వచ్చినా ఇక్కడికి వచ్చాక దాన్ని ఒక ప్యాషన్గా తీసుకున్నారు, నడుస్తుంది. ఇప్పుడు వస్తున్న వాళ్ళు కేవలం డబ్బుల కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది మాత్రం బై ఛాన్స్ వచ్చేవాళ్ళు కనిపిస్తుంటారు. అంటే ఒకటి మురళి గారు, మనకి ఇదేంటంటే మనకి ఎప్పుడు కూడా మనం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ డబ్బులే అనే ఒక భావన వస్తుంది జనాలు. అది నిజం కాదు. ఎందుకంటే ఒక విషయం మనం చిన్నగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మేము వచ్చిన టైంలో సొసైటీలో ఉన్న పరిస్థితులు వేరు, సొసైటీలో మేము పెరిగిన సొసైటీ వేరు, ఆ సొసైటీలో ఉన్న థాట్ ప్రాసెస్ వేరు. మనం అంతా మన డెవలప్మెంట్ కానీ మనం గ్రోయింగ్ కానీ అంతా కూడా సోషియో సెంట్రిక్గా నడిచింది, సమాజ కేంద్రంగా నడిచింది. సమాజంలో ఉన్నటువంటి రెప్యుటేషన్ కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఒకరికొకరు సంబంధాలు కావచ్చు, లేకపోతే ఒకరికొకరు జవాబుదారీతనం కావచ్చు, బాధ్యత కావచ్చు, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఆ సందర్భంలో పెరిగాం కాబట్టి మనం వచ్చిన దాంట్లో అది కొంచెం క్యారీ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగానే ఇక్కడికి రావడానికి కొత్త ప్రోడక్ట్ ఎక్కడి నుంచి రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సొసైటీలో ఉన్న పరిస్థితులు మనకు అవగాహన చేసుకొని దాంట్లో వచ్చిన ఆఫీసర్స్కి ఒకటి కరప్షన్ అనేది ఎథికల్ మోరల్ విషయాల మీదే ఆధారపడి ఉంటుంది, వాటి ద్వారానే మనం చేయగలుగుతాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే సొసైటీలో లేని నీతి ఇక్కడేదో సెపరేట్గా వచ్చి కూర్చుంటుంది అనుకున్నప్పుడు, ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి వస్తుంది అనుకోవడం మనం నమ్మడం కూడా అత్యాశ అవుతుంది. దీన్ని కౌంటర్ చేయడానికి ఏంటిదంటే కరప్షన్కి మూల కారణం ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్లో కాంప్లెక్సిటీ లేకపోవటం. సంక్లిష్టమైన ప్రాసెస్ ఉంది అంటే కరప్షన్కి రోల్ ఉంది. ఎందుకంటే పని ఎట్లా చేయాలో పని చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి తెలియనప్పుడు కరప్షన్కి ఛాన్స్ ఉంది. ట్రాన్స్పరెంట్గా ప్రాసెస్ ఉండకపోవటం అంటే చేసే పనిని ఏ స్థాయిలో ఉంది, ఎవరి దగ్గర ఉంది, ఎట్లా చేయాలి, ఏం చేశారు, ఇంకేం చేయాల్సి ఉంది అనేది ఎవరైతే బాధ్యత మన విక్టిమ్ ఉంటాడో సిటిజన్ ఉంటాడో అతనికి తెలియకపోవడం. తర్వాత జవాబుదారితనం, ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి జవాబుదారితనం అనేది లేకపోవడం. ఈ 3 ఆస్పెక్ట్స్లోనే కరప్షన్ పెరుగుతుంది తప్పితే మనకి లేని ఎలిమెంట్స్ని తీసుకొచ్చేసి దానివల్ల ఇప్పుడు మనకి ఈ చలాన్ సిస్టమ్ మనం ఎంత అనుకున్నారు, దాంట్లో ఏం ఎథికల్ మనం ఇది చేసాం కనుక పెరిగింది, ఈ 3టిని ఫాలో కావడం వల్ల పెరిగింది. దాంట్లో కరప్షన్ అనేది తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇంటర్వెన్షన్సే లేవు. తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాన్స్పరెంట్. నువ్వు ఫలానా దగ్గర ఫలానా రోజు ఇంత స్పీడ్గా పోతున్నావు కాబట్టి అని ఫోటో నీకు పెడుతున్నారు, అవును పోయానని చెప్పేసి అక్కడ నీకు చాలాని పడింది. పే చేసే దాంట్లో కూడా ట్రాన్స్పరెంట్గా ఫలానా ద్వారా పే చేస్తావు, నీకు జవాబుదారితనంగా నీకు రిసీట్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ని మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటామో ఇప్పుడున్న సిటిజన్స్ అయినా సరే, ఇప్పుడు వచ్చే కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చేవాళ్ళైనా సరే, వాళ్ళు దాన్ని అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. ఇంకా ఎఫెక్టివ్ సిస్టమ్ తోటి ఇంతకుముందు ఇవ్వలేని సర్వీసెస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ కూడా అవగాహన పెరిగింది, అంతకుముందులాగా ఇల్లిటరేట్ కాదు. ఇప్పుడు సోషియో ఎకనామిక్ సిస్టమ్ కూడా పబ్లిక్ది బాగా పెరిగిపోయిన తర్వాతనే మనం ఇవన్నీ చూస్తున్నాం. పబ్లిక్ కూడా అంత ఈజీగా అప్పుడు ఇన్వాల్వ్ అయినట్టు దీంట్లోకి వెళ్ళడం లే. అప్పుడు మనకు ప్యారలల్గా ఉండేది, నక్సలిజం కావచ్చు, లేకపోతే కమ్యూనలిజం కావచ్చు, లేకపోతే ఫ్యాక్షనిజం కావచ్చు. రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సైమల్టేనియస్గా రన్ అయ్యేది, 3 ప్రాంతాల్లో సైమల్టేనియస్గా మాయమైపోయినాయి. అవి ఎందుకు మాయమైపోయినట్టే సొసైటీలో వచ్చే చేంజెస్. సొసైటీలో సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్లో హ్యూమన్ ఎట్లా ఎవాల్వ్ అవుతూ ఉంటాడో, గ్రో అవుతూ ఉంటాడో దానికి అనుగుణంగానే మార్పులు వస్తూ ఉంటాయి. దానికి యాడ్ చేసుకొని మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దీనికి తీసుకుపోతే ఈ ఉన్నటువంటి టెక్నాలజీని కావచ్చు, లేదా ప్రాసెస్ని ఈజీ చేయటం కావచ్చు, ఆన్సరబుల్ చేయడం కావచ్చు, ట్రాన్స్పరెన్సీని పెంచడం కావచ్చు, చేస్తూ తిరిగి రికగ్నిషన్ ఇస్తూ ఉంటే
అదొక ఐడియలిస్టిక్గా డెవలప్ కనుక చేసినట్టుంటే ఇంకా బాగా మనం డిపార్ట్మెంట్ చేయొచ్చు. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు కత్తి మీద సాములా ఉందండి. లాస్ట్ క్వశ్చన్ ఇది. ఒకప్పుడు అంటే మీకు సపోర్ట్ చేసే ఆఫీసర్ ఉండేవారు, సొసైటీలో మీరు ఏం చేసినా సరే సొసైటీ మా కోసం సొసైటీ కూడా మీకు హర్షించేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనిపించట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో డిపార్ట్మెంట్లోకి రమ్మంటారా వద్దంటారా? డిపార్ట్మెంట్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఇండివిజువల్ కూడా ఇంత రికగ్నిషన్ ప్రతి ఒక్కళ్ళు చెప్పాలంటే హ్యూమన్ ఈజ్ సోషల్ బీయింగ్. సొసైటీలో ఉండడమే కాదు తన గుర్తింపు కోరుకుంటాడు. అట్లా గుర్తింపు రావడానికి అవకాశం ఉన్నటువంటి చాలా ఎక్కువ స్కోప్ ఉన్నటువంటిది పోలీస్. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు రకరకాల పరిస్థితులు కనిపిస్తున్నాయి కదండి. ఒకప్పుడు ఒక ఆఫీసర్ తప్పు చేస్తే పైన ఆఫీసర్ ప్రొటెక్ట్ చేసేవారు, అందరూ చేసేవారు. ఇంకొక విధంగా అయితే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసేది ఒకవేళ మీరు రోడ్డు మీద చేసిన. ఇప్పుడున్న ఈ రెండు కూడా తేడాలు వచ్చాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఉద్యోగాలు వచ్చాయి, పోస్టులు వచ్చాయి. ఇప్పుడు మూడోది కూడా ఎక్కువైంది. అయితే ఇక్కడ ఏంటంటే అన్నిటికీ మూలం మళ్ళీ వచ్చేసరికి పబ్లిక్ దగ్గరే ఉంటుంది. వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేది వాళ్ళు. పబ్లిక్లో ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్, పబ్లిక్లో ఉన్నటువంటి అవేర్నెస్ అవే మళ్ళీ తర్వాత అక్కడ క్రియేట్ చేసుకుంటాయి. తర్వాత పోలీస్ ఆఫీసర్స్ లేకపోతే సీనియర్ ఆఫీసర్స్లో ఉన్నటువంటి పాలసీ మేకింగ్, స్ట్రాటజీ బిల్డింగ్, ఇంప్లిమెంటేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం ఎందుకు ఇది అంటున్నాను అంటే, ఇంతకు ముందేమో అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా చేసినప్పుడు అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పాత ఎథికల్ దీంతో సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, బ్రూటల్గా దాన్ని వైలెంట్గా యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసు ఆ విషయం. సో ఎప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఉంటానే ఉన్నాయి. కానీ ఇప్పుడైతే ఇంకా చాలా అసలు అప్పుడు ఉన్నంత ఇదిగా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆన్సరబుల్ అనేది ఎక్కువ ఉంది. ఎక్కడ మన ప్లేస్ కాదు, ఎక్కడ ప్రైవసీ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకి. ఇక్కడ మన ఇద్దరం మాట్లాడుకున్నాం, సంబడీ ఈజ్ అబ్జర్వింగ్ అస్ ఫ్రమ్ సమ్వేర్. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆన్లైన్, డిజిటల్ ప్రతిదీ అవుతా ఉంది. ఒక షాప్ ముందు పోయామంటే మన ప్రెజెన్స్ మనది, ఒక కార్ మీద తిరిగామంటే ఎక్కడ తిరిగేవో నిలవ ఎక్కడ అని తెలుస్తుంది. సో ఇన్ని పరిస్థితుల్లో మనం అది చేయడానికి అవకాశం. సో ఎప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు రీఅడ్జస్ట్ అవుతూ ఉంటుంది డిపార్ట్మెంట్. ఆ రీఅడ్జస్ట్ అయ్యే ప్రాసెస్లో ఎవరి డ్యూటీస్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి దీనికి వాళ్ళకు ఉంటాయి. ఏ పొలిటికల్ అంటే అది ఎట్లాగో మళ్ళీ పబ్లిక్ దగ్గరికి వెళ్తుంది. ఎస్, మీరు అన్నట్టు ఏంటంటే మా టైంలో అది ఖచ్చితంగా అది మెరిటోరియస్ ఆస్పెక్ట్స్ మీదే పోస్టింగ్స్ ఉండే. ఫార్చునేట్లీ వీ కుడ్ ఏబుల్ టు సీ ఇన్ సైబరాబాద్ నవ్ డేస్ బికాస్ ఆఫ్ అవర్ సిపి సార్. అవి మళ్ళీ మనకు కనపడుతున్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ SHOs పోస్టింగ్స్ మీరు చూస్తాను. కాబట్టి మనం ఎప్పుడు రాదు అనుకోవడానికి లేదు. పోస్టింగ్స్ కూడా వితౌట్ ఎనీ అదర్ పర్సన్స్ ఇంటర్ఫీరెన్స్, పోలీస్ ఆఫీసర్స్ ఎఫిషియన్సీ ప్రకారం ఇచ్చేటువంటి పోస్టింగ్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి లెట్ us హోప్ పాజిటివ్. ఓకే, థ్యాంక్ యూ. సరే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు సత్యనారాయణ గారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్కి అనుగుణంగా మీరు కూడా మారండి. పాత పద్ధతులు కాకుండా ఎప్పుడైతే క్రైమ్ మారుతుందో ఆ క్రైమ్కి తగ్గట్టు క్రిమినల్ కన్నా ముందు మనం ఉండేలా ప్రయత్నం చేయండి. కానీ ప్రజలతో మాత్రం మంచిగా ఉంటే ప్రజల నుంచి ఇన్పుట్స్ మీకు కరెక్ట్గా ఉంటాయంటూ సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం సత్యనారాయణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ద్వారా నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 1999 నుంచి 2025 వరకు. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy gartoni Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.